సో ఉదయకాలము సంఘానికి రావడానికి ఎలా అనిపిస్తుంది? బాగుందా? కొంతమందికి బాధగా అనిపిస్తున్నట్టుంది. పర్వాలేదు. ఏదేమైనా మరి కొన్నిసార్లు కొన్ని అడ్జస్ట్మెంట్స్ అవసరము. సో దాన్ని బట్టి మనము సిద్ధపడి ఉండాలి, సంఘముగా, వ్యక్తిగతంగా. హల్లెలూయా. సో ఈరోజు వాక్యం గురించి నేను మరి ప్రార్థన చేస్తూ ధ్యానిస్తున్నప్పుడు క్రీస్తు యొక్క స్వరూపంలో మారబడడం గురించి దేవుడు మాట్లాడిన ప్రేరేపణ ఇచ్చారనమాట. సో యాక్చువల్లీ ఎలా స్టార్ట్ అయింది ఇదంతా, నేను యూజువల్గా అలా ఆలోచిస్తుంటా. ఎలా మనం సృష్టింపబడిన రీతి, మరి దేవుడు ఎలా ఎలా మనం ఇవన్నీ కూడా ఆలోచిస్తూ దేవుడు ఏమి ఆశిస్తున్నాడు ఈ సంఘం నుంచి, ఇవన్నీ కూడా. కాకపోతే అది ధ్యానించడం చాలా పెద్ద సబ్జెక్ట్. కానీ మనం ఎంత ఈ వారం ధ్యానించగలమో దేవుడి ఆత్మ ప్రేరేపణ ద్వారా అన్ని విషయాలు మనము ధ్యానిద్దాం. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం పరిశుద్ధుడా గొప్ప దేవ, నాయన నీకు వందనాలు చేస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ, ఈ సమయాన్ని మీకు అప్పగిస్తుంటున్నాం. మీ ఆత్మ నడిపింపు ప్రకారం, మీ ఆత్మ ప్రేరేపణకు లోబడే కృపను నాకు మాకు దయచేయమని అడుగుతుంటున్నాం. నేను మీరు మాతో మాట్లాడిన మాటలు అవి నాయన అవును తండ్రి ప్రభా, మేము అవి తేలిగ్గా తీసుకోకుండా ఉట్టి మాటలు వినడం కాకుండా మీ వాక్యానుసారంగా జీవించే కృపను మాకు దయచేయమని అడుగుతున్నాం. నేను మీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది, మా బాధలను నెమ్మదినిస్తుంది ప్రభా. నేను కీర్తనకారుడు సెలవిచ్చినట్లు మేము నమ్ముతున్నాం. మీ వాక్యం వల్లే మేము బ్రతుకుతాం ప్రభా. అవును తండ్రి, మీ బ్రతికించే వాక్యము, మమ్మల్ని సరిచేసే వాక్యం, మమ్మల్ని నిలబెట్టే వాక్యం మాకు దయచేయండి అయ్యా. దురద చెవులు కలిగే ఆ ఇష్టమున్న వాక్యం కాదు ప్రభా. ఎస్ లార్డ్ తండ్రి. అవును తండ్రి, ఈ వాక్యం విన్నప్పుడు మాలో భయం రావాలి ప్రభా. ఆ విధముగా మేము నేను అవును తండ్రి మారాలి తండ్రి. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయాన్ని మీకు సమర్పిస్తూ పరిశుద్ధాత్మదేవ మీ నడిపింపుకి నేను ఈ సమయాన్ని అప్పగిస్తుంటున్నాం. మీరు నడిపించండి. థ్యాంక్ యూ జీసస్. నీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఓకే, ఆదికాండం 1వ అధ్యాయము 26-27 వచనాలు చూద్దాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. ఇక్కడ చూస్తే ఫస్ట్ మనం చూస్తే దేవుడు మరి ఆరవ రోజు మానవుని సృష్టించాడని మనకు తెలుసు. ఆయన ఏం చేస్తాడంట? ఫస్ట్ దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. సో ఇక్కడ దేవుడు ఒక కమిషన్ కలిగి ఉన్నారు వాళ్ళకి. ఏంటంటే వాళ్ళని ఫస్ట్ నరులను చేస్తారంట. చేశాక ఏం చేయాలంటే వాళ్ళు సమస్త దేవుడు తన స్వరూపమందు నరుని వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువుని ఏలుదురుగాకనియు పలికెను. హల్లెలూయా. ఇక్కడ చూస్తే ఇది దేవుని యొక్క ప్రణాళిక. నెక్స్ట్ వర్స్ చదవమా. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. సో దేవుడు తన స్వరూపమందు తన పోలికలో వారిని సృష్టించారంట. స్త్రీగాను పురుషునిగాను వారిని సృష్టించాలని మనం చూస్తున్నాం. దేవుడు ఒక ఆజ్ఞ ఏంటంటే వాళ్ళు మొత్తం భూమిని ఏలాలని, మరి ప్రతి జంతువు పైన వారు ఆ యొక్క ఏమంటారు అధికారం కలిగి ఉండాలని దేవుడి యొక్క ప్రణాళిక ఉంది. తర్వాత మనం చూస్తే ఆదికాండం 5వ అధ్యాయము 3వ వచనం చదవండి.
మనకు మిగతా స్టోరీ అంతా తెలుసు. ఎలా మరి ఆదాము అవ్వ దేవుని యొక్క మరి ఆజ్ఞని మీరి వారు తప్పిపోయి ఏదైనా వనం నుంచి వారు బయటికి పంపించబడ్డారు, మనందరికీ తెలుసు. సో ఇప్పుడు 5వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆదాము ఎన్ని సంవత్సరాలు అంటే ఇప్పుడు ఆదాంకి 130 ఏండ్లు. అది యాక్చువల్ ఏజా? యాక్చువల్లీ ఏదైనా వనంలో ఉన్నప్పుడు ఆదాము ఎన్ని సంవత్సరాలు, ఎంత కాలము మరి దేవుడితో గడిపాడు, ఆ కాలము సమయం చెప్పబడిందా తెలుసా ఎవరికన్నా? తెలియదు ఎవరికి. ఎందుకంటే నేను నమ్ముతున్నాను అదొక టైమ్లెస్ జోన్, ఒక టైం అనేది లేని ఒక ఇది. వాళ్ళ ఎటువంటి శరీరాలు కలిగి ఉన్నారు? వారు మహిమా శరీరాలు వాళ్ళు కలిగి ఉన్నారు, దేవుని మహిమతో కప్పబడి ఉన్నారు. సో ఇది బిగినింగ్ అయితే మన ఎండ్ కూడా అలాగే ఉండబోతుంది తెలుసా. మనము కూడా మనం ఎప్పుడైతే యేసుప్రభు రాకడలో ఆయనతో పాటు మనము తిరిగి వెళ్ళబోతున్నాం, మనం ఎటువంటి శరీరాలు కలిగి ఉంటామన్నారు? మహిమ శరీరం. మళ్ళీ ఎటువంటి జోన్కి, ఎటువంటి సమయానికి వెళ్తున్నాము? నిత్యత్వంలోనికి. అంటే అక్కడ సమయం అనేది దానికి ఏ వాల్యూ ఉండదు. సమయము లేని, అంటే సమయం అనేది లేని ఒక జోన్కి మనం వెళ్ళబోతున్నాం. ఇక్కడ ఆదాము, నేను జనరల్గా నాకు జస్ట్ థాట్ వచ్చింది, ఆదాము అవ్వలు ఒకవేళ ఏదైనా వనంలో ఉంటే ఎన్ని సంవత్సరాలు ఉంటారు? ఇక్కడ 130 సంవత్సరాలు రాయబడింది, కానీ దాని ముందు ఏదైనా వనంలో ఉన్న సంవత్సరాలు లెక్క ఉందా? లేదు. అది ఎవరికి తెలుసు? ఉట్టి దేవుడికి మాత్రమే తెలుసు. అక్కడ దానికి సమయానికి, ఏజ్కి ఏమి ఇది లేదు. ఏదైనా దేవదూత ఎన్ని సంవత్సరాలు వయసు అని అడుగుతామా? ఇప్పుడు సాతానుడు లూసిఫర్గా ఉన్నప్పుడు, వాడు పడిపోయినప్పుడు వాడు ఏజ్ ఎంత అడుగుతామా? లేదు, మనకు తెలియదు. సో మనం ఎత్తబడినప్పుడు మనం వాళ్ళలాగే ఉంటామంది. సో ఒక మిస్టరీ కదా నిజంగా, ఎంత అద్భుతమైన ఇది. ఒక ఏజ్లెస్, ఒక టైమ్లెస్ జోన్కి మనం వెళ్ళిపోతాం. అందుకే మనం ఏది పోగొట్టుకున్నామో, మనిషిని తయారు చేసినది ఏది ఉందో దేవుడు దానికి మళ్ళీ రెస్టోర్ చేస్తున్నాడు. మళ్ళీ 3వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని. చాలు. ఏం చేస్తున్నారంటే చల్లటి పూటను ఆదాము అవ్వను తోటలో సంచరించుచున్న, అయితే వాళ్ళు తోటలో సంచరిస్తున్నారంట. అంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు? కూల్ ఆఫ్ ద డే, అంటే చల్లటి వేళలో అంటే వాళ్ళు సంచరిస్తూ ఉన్నారంట. అప్పుడు దేవుడు వాళ్ళతో వచ్చి సంభాషించేవాడంట. హల్లెలూయా. సో అసలు ఒక్కసారి మనం ఇమాజిన్ చేసుకుంటే ఎంత అద్భుతంగా అనిపిస్తుంది. వాళ్ళకి ఏమైనా పని ఉందా? యాక్చువల్లీ అంత పెద్ద, మరి అక్కడ ఎన్ని నదులు ఉన్నాయి? ఎన్ని నదులు ఉన్నాయి ఏదైనా వనంలో? 4 నదులు. 4 నదులు ప్రవహించే దాన్ని చూసుకోమని దేవుడు వాళ్ళిద్దరిని పెట్టి, ఆ జంతువుని చూసుకోవాలి అన్నిటికి కూడా. మళ్ళీ ఇంకా వాళ్ళకి టైం కూడా ఏంటంటే చల్లటి వేళలో సంచరిస్తున్నారు. దేవుడు వచ్చి వాళ్ళతో మాట్లాడుతాడు. ఎలా చేస్తుండొచ్చు ఇదంతా మొత్తం? అది ఎలా చూసుకుంటే? అప్పుడు ఏమైనా వర్షం ఉందా? వర్షం అనేది లేదు. మంచులాగా ఒకటి వచ్చి అక్కడ భూమిని తడిపేదేమో, కానీ వర్షం అనేది ఎప్పుడు చూడలేదు. భూమిపైన వర్షం అనేది ఎప్పుడు వచ్చింది ఫస్ట్ టైం? నోవాహు కాలంలో. మరి ఇంత చక్కగా ఉన్న ఆదాము ఆజ్ఞని అతిక్రమించాక ఏమైందంట? మనము 5వ అధ్యాయం 3వ వచనం చూస్తే ఇప్పుడు ఆయన క్లాక్ స్టార్ట్ అయింది. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను. ఫస్ట్ ఏం చేస్తాడు దేవుడు? తన పోలికలో తన స్వరూపం నరుని చేద్దాము అనుకొని నరుని చేశాడంట. ఇక్కడ ఏమైంది? పాపములో పడిపోయి వారు మరి సాతాను చెప్పిన మాటలు విని వారు దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించాక ఇక్కడ ఏమైందంట? వారు ఆదాము ఇప్పుడు 130 సంవత్సరాలు లెక్క స్టార్ట్ అయింది. 130 సంవత్సరాలు వయసు వచ్చాక ఆయనంట తన పోలికలో తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టాను. కుమారుని కన్నాడంట, అతనికి షేతు అని పేరు పెట్టాడు. ఇప్పుడు ఏమైంది? గాడ్స్ ఇమేజ్లో మనం చేయబడ్డాము అని మనం అనుకున్నాం, కరెక్టే.
కానీ ఏమైంది, తర్వాత మనము ఆదాము యొక్క పిల్లలుగా పుట్టామన్నమాట. తర్వాత మొత్తం వచ్చిన ప్రపంచం అంతా ఏమైంది, ఆదాము పిల్లలుగా ఉన్నారు. దేవుని స్వరూపంలో దేవుడి పోలికలో చేయబడ్డ వాళ్ళు ఏం చేస్తారు, వారి యొక్క అధికారాన్ని వారి దీన్ని ఎవరికి ఇచ్చేస్తారు, వారిని ఏలడానికి ఇప్పుడు సాతానుడికి అప్పగించేస్తాడు. సో ఇప్పుడు సాతాను ఏం చేస్తాడంటే, ఇప్పుడు మీరు కూడా దేవుడిగా మారిపోతాడు అన్న ఆ దాంట్లో ఏం చేస్తారు, ఇప్పుడు ఆదాం ఏం చేస్తున్నాడు, తన స్వరూపం తన పోలికలో కుమారుణ్ణి కంటున్నాడు, పిల్లల్ని కంటున్నాడు. చూసారా, ఇక్కడ ఫస్ట్ వ్యత్యాసం ఏంటంటే, మనకి రక్షణ ఎందుకు అవసరం అంటే, మనం దేవుడి ఇమేజ్లో చేయబడ్డాం, దేవుని స్వరూపంలో మనం చేయబడ్డ వాళ్ళము. ఇక్కడ వచ్చే వరకు పాపం వల్ల ఏమైందంట, మనుషుని స్వరూపంలో మనుషుని పోలికలో చేయబడ్డామంట. ఎవరు, ఆ మొదటి ఆదాం పిల్లలు. తర్వాత వచ్చిన వారందరూ ఆదాము యొక్క సంతానం. ఎస్. సో మనము చూస్తే మరి 6వ అధ్యాయం వచ్చేటప్పటికి ఏమైందంట, సో చూద్దామా. 6వ అధ్యాయము 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. ఇప్పుడు ఏంటంట, నరుల చెడ్డతనము భూమి మీద గొప్పదనియు, నరుల చెడ్డతనం. ఇప్పుడు చూసారా, తర్వాత తన కుమారుల్ని తన స్వరూపంలో తన పోలికలో కుమారుల్ని కంటా ఉంటే ఏమైపోయిందంట, భూమి అంతా చెడ్డతనముతో నిండిపోయింది. ఏదేవన్నీ వనంలో వాళ్ళు తిరుగుతున్నప్పుడు వాళ్ళకు ఒక దేని గురించి చింత లేదు, ఏ అవసరత గురించి వాళ్ళు చూసుకోవడం లేదు. వారికి ఒక గొప్ప శక్తి బలం ఉండొచ్చు, అంత పెద్ద వనాన్ని వాళ్ళు 4 నదులు ప్రవహించే ఒక వనాన్ని చూసుకోవాలంటే వాళ్ళు నిజంగా అదొక వేరే సబ్జెక్ట్ టాపిక్. కానీ అది చూసుకోవాలంటే వాళ్ళకి ఆ శక్తి సామర్థ్యాలు వేరే విధంగా ఉన్నాయి. వారికి ఒక ఏజ్ లిమిట్ ఒక ఏజ్ ఇంతనే సమయం అనే ఏమీ లేదు. ఇవన్నీ లేకుండా చక్కగా అక్కడ మంచిగా ఉంటున్నప్పుడు సాతాను వచ్చి వాళ్ళని ఏమంటారు, డిస్టర్బ్ చేసినప్పుడు వాడి యొక్క ప్రేరేపణకి లోబడి వాళ్ళు అప్పగించుకొని, తర్వాత ఏమైంది మనం చూస్తే, ఆదాము తన స్వరూపంలో తన పోలికల్లో పిల్లల్ని కనడం స్టార్ట్ చేశాక 6వ అధ్యాయం వచ్చేటప్పటికి ఏమైందంట, నరుల చెడుతనము భూమి మీద గొప్పదైపోయిందంట. చూసారా, నరుని చెడుతనం అంట భూమి మీద గొప్పదైపోయి ఏమైందంట, వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చాలా జాగ్రత్త, వారి తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని చూసాడంట దేవుడు. ఎప్పుడు కూడా కంటిన్యూస్గా ఈవిల్ థాట్స్, కంటిన్యూస్గా ఈవిల్ డిజైర్స్, కంటిన్యూస్గా అంటే దేవుడికి వ్యతిరేకంగా చేయడం అనే ఆలోచన కంటిన్యూస్గా వారిలో ఉంటా ఉంది. మంచి కాదు కానీ చెడు చేయడం విస్తరిస్తూ ఉంది, భయంకరంగా విస్తరిస్తూ ఉంది. ఎంత భయంకరం! దేవుడి యొక్క ఆలోచన ఏంటి, మనుషుడు ఎటు వెళ్ళిపోయాడు, ఎట్లా డ్రిఫ్ట్ అయిపోయాడు. దేవుడు ఏమనుకున్నాడు, తన ఆయన ఏంటి, భూమిని స్వతంత్రించుకొని భూమిని ఏలాలి అన్న దేవుడి ఆలోచన కాస్త ఏమైంది. మొదటి అధ్యాయము మన చదువుదామా, 26 దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గాకనియు పలికెను. అన్నిటినీ ఏలాలని చెప్పి దేవుడు చేస్తే ఇక్కడ ఏమైపోయారు వాళ్ళు, వాళ్ళ ఓన్ డిజైర్స్కి. ఎందుకంటే దేవుడి బిడ్డలుగా దేవుని స్వరూపం దేవుడి పోలికలో లేరు వాళ్ళు. ఇప్పుడు ఎవరి స్వరూపంలో ఉన్నారు, పడిపోయిన ఆదాము స్వరూపంలో ఉన్నారు. వాళ్ళు నశించిపోతున్నారు. నోవా కాలం వచ్చేటప్పటికి ఏమైపోయిందంట, భయంకరంగా వారి చెడుతనం అంట చాలా భయంకరంగా ఎక్కువైపోయి గొప్పదంట. వారి హృదయముల యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. ఎల్లప్పుడూ కేవలం చెడ్డదంట, ఒక్క మంచి ఆలోచన కూడా లేదంట. ఇవాళ ఆరాధనలో నాకు ఒక మాట దేవుడు మాట్లాడుతుండే, ఆయన ఇంత గొప్ప దేవుడు కదా, మాటతో సృష్టించేశాడు. యాషుని చెప్తున్న విధంగా అసలు దేవుడు మనకు జవాబు ఇవ్వాలంటే ఎంత దేవుడికి, కానీ అంత గొప్ప దేవుడు నాకు సడన్గా ఒక తండ్రిగా ఒక తప్పిపోయిన కుమారుని ఆయన ఆశ చూసి నాకు చాలా ఇదనిపించింది. ఒకసారి చదువుదామా, లూకా సువార్త 15వ అధ్యాయం.
ఇది మనకు తెలుసు కదా, యేసు ప్రభు చెప్తున్న మాటలు ఇవి. తండ్రి ఇప్పటి వరకు తండ్రి ప్రేమని ఎట్లాంటిదో అనేది మనకి అంత క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ లేదేమో. పాత నిబంధనలో దేవుడు ప్రేమిస్తున్నాడని తెలుసు, దేవుడు కాపాడుతాడని తెలుసు, దేవుడు మరి వారి పక్షాన యుద్ధం చేస్తాడని తెలుసు. కానీ దేవుని యొక్క ప్రేమ యొక్క ఏమంటారు ఇంటెన్సిటీ, అంటే దాంట్లో ఉన్న ఏమంటారు లోతు ఎవరికి అర్థము కాదు. ఇక్కడ చాలా చక్కగా చెప్పబడింది ఈ మాటలు. మనం నిజంగా ఒక్కొక్క మాట ధ్యానిస్తే 15వ అధ్యాయం, ఒక్క నిమిషం ఆ వచనము తండ్రి 19వ వచనం చదవమా. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను 18 చదవమా, 18 నుంచి. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. చాలా ఇక్కడ ఇవన్నీ ఆయన అనుకున్నాడు కానీ తండ్రికి చెప్పాడా? చెప్పలేదు. తండ్రికి తెలుసా? మానవులుగా ఆలోచిస్తే తండ్రికి, మన పరలోకపు తండ్రికి అన్నీ తెలుసు. కానీ ఇక్కడ చూస్తే తండ్రితో ఆయన ఇంకా చెప్పాలని అనుకున్నాడు. కొన్నిసార్లు మనం కూడా అనుకోగానే దేవుడు చేసేస్తాడు కదా. అనుకుంటాం మనం. ప్రార్థన కూడా కాదు, అబ్బా ఇలా ఉంటే బాగుండు, అబ్బా ఇలా అయితే బాగుండు అనుకున్నాగానే ఏమవుతుంది, అది జరిగిపోతుంది. ఎందుకంటే దేవుడు మన మాటలు వింటూ మన నెట్టుడుపులను కూడా చూస్తాడంట, మన ప్రార్థనలు ఆలకిస్తాడు ఆయన. మన మాటలు కూడా వింటూ ఉంటారు. ఆయన ఏం చేస్తాడు, తన ప్రియుల మాట్లాడే మాటలు ఆయనకు ఇష్టము, ఆయన చూస్తూ ఉంటాడు, ఆయన వింటూ ఉంటాడు, చెవియొగ్గి ఆలకిస్తాడంట దేవుడు. తర్వాత వచనం చదవమా. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి, ఇక్కడ మనం ఒక్క నిమిషము ఆగి ఆలోచిద్దాం. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు అంట. అసలు మాటతో సృష్టి చేసిన దేవుడు మరి మనుషుల్ని ఏమైనా ఒకవేళ మన లైఫ్ ఎట్లాంటిదంటే ఆవిరి లాంటిదంటే, గడ్డి పువ్వు లాంటిదంట. దాని ప్లేస్ కూడా దాన్ని మధ్యాహ్నానికి, అది పొద్దున్న పూసి మధ్యాహ్నానికి ఆగిపోతే దాని ప్లేస్ కూడా దాన్ని గుర్తుపెట్టుకోదంట. అటువంటి మనని దేవుడు అంట మన కోసం విస్తారమైన ఆలోచనలు కలిగి ఉండి, మనము మన తల వెంట్రుకలు కూడా లెక్కబెట్టి మనని ఆయన కాపాడుతూ మనతో ఉంటే మనం ఏం చేస్తాము, మనం ఈ తప్పిపోయిన కుమారులాగా నా ఆస్తి నాకు ఇచ్చేయి, నాకేం కావాలి, నాకేం వస్తాయి తండ్రి దగ్గర నుంచి అన్న ఉద్దేశంతోనే తండ్రిని అప్రోచ్ అవుతాం. కానీ మనం నిజంగా ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనం ఆయన దగ్గరికి వెళ్తామా? ఎన్నిసార్లు వెళ్తాం? ఎన్నిసార్లు మన అవసరతలను బట్టి వెళ్తాం? తప్పేం లేదు అవసరతలను బట్టి. తండ్రి కాకపోతే మన అవసరతలు ఎవరు చూస్తారు? కానీ ఎప్పుడు కూడా మన అవసరతలను బట్టి మనము, మన ఉద్దేశం ఎప్పుడు కూడా మన అవసరతలే ఉంటే ఏమవుతుంది? అప్పుడు ఏమనిపిస్తుంది? అది నిజమైన ప్రేమ? ఇక్కడ కుమారుడు ఏం చేస్తాడు? ఫస్ట్ తనకి తండ్రి దగ్గర నుంచి ఏమేమి వస్తుందో అని తండ్రిని ప్రేమించాడా? ప్రేమించలేదు. తండ్రి దగ్గర ఆస్తి తీసుకొని వెళ్ళిపోయి అన్నీ తన ఇష్టం వచ్చిన విధంగా ఖర్చు పెట్టుకొని, తర్వాత ఆయన భయంకరమైన దీన స్థితికి వచ్చిన తర్వాత అప్పుడు ఏం గ్రహించాడంట? నా తండ్రి దగ్గరికి వెళ్ళడం. ఆయన తెలివి తెచ్చుకొని ఉంటుంది 17వ వచనంలో. అయితే చూడమ్మా. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. ఇప్పుడేం రియలైజేషన్ వచ్చిందంటే ఆయన తెలివి తెచ్చుకున్నాడు, బుద్ధి తెచ్చుకున్నాడు. ఇక్కడ హీ కేమ్ టు హిస్ సెన్సెస్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అంటే బుద్ధి తెచ్చుకొని ఏమంటున్నాడంట, నా తండ్రి దగ్గర అయితే ఎంతోమంది పని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అన్నానికి ఆహారానికి కొదవలేదు, నేనైతే ఇక్కడికి ఆకలికి చచ్చిపోతున్నాను. ఇక్కడ కూడా మళ్ళీ నీడే, ఒకవేళ చూస్తే నీడే అది కదా, అవసరతను బట్టే ఆకలికి చచ్చిపోతుంటే అప్పుడు ఆయనకు తెలివి వచ్చిందంట. కానీ ఏ స్వార్థం లేకుండా ఇక్కడ చూస్తే 20వ వచనం, వాడింకా దూరముగా ఉండినప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి, ఇక్కడ ఆగుదాం. తండ్రి వాడిని చూచి కనికరపడ్డాడంట. కుమారుడు కనిపించగానే ఏమైందంట? తండ్రికి కనికరం వచ్చిందంట. చాలామంది పిల్లలకి తెలియకపోవచ్చు, కానీ ఒకవేళ తల్లిదండ్రులు పిల్లలకు పనిష్మెంట్ ఇచ్చారంటే యాక్చువల్లీ వాళ్ళు ఎక్కువ బాధపడతారు. ఆ విషయము చాలామంది గ్రహించరు. పిల్లలు అనుకుంటారు మమ్మల్ని ఇట్లా అన్నారు, మమ్మల్ని అట్లా అన్నారని. కానీ
ఒక దెబ్బ కొడితే తల్లి హృదయం కానీ తండ్రి హృదయం కానీ చాలా బాధపడుతుంది, కలవరంతో ఉంటారు. అది ఆ, అది ఏమంటారు, వాళ్ళకి బుద్ధి చెప్పడానికి తప్ప వాళ్ళు దానివల్ల మేలు పొందుతారన్న దాంతో ఆ బాధ పెట్టడానికి ఇష్టపడతారు. అదే లామెంటేషన్స్ విలాప వాక్యాల్లో 3:33 చదవమా. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు. హృదయపూర్వకంగా అంట. ఏ తల్లిదండ్రులైనా పిల్లల్ని పనిష్మెంట్ ఇచ్చేటప్పుడు హృదయపూర్వకంగా అబ్బా మంచిగా చేస్తున్నాను ఈరోజు అని రాని వాడు పని చెప్దామని సంతోషంగా దాని గురించి ఆహ్లాదంగా ఉండరు ఎవరు కూడా. తల్లిదండ్రులకు అది బాధ కలిగిస్తుంది. కానీ ఆ పనిష్మెంట్ ద్వారా ఆ కొంచెం బాధ పిల్లలకు కలిగినప్పుడు వాళ్ళు బుద్ధి నేర్చుకుంటారు, బుద్ధి తెలుసుకుంటారు అన్నప్పుడు ఏం చేస్తారంట, ఆ పనిష్మెంట్ ఇవ్వడానికి ఇష్టపడతారు. ఆ విషయం నాకు కూడా, నేను తల్లినే వరకు నాకు కూడా అర్థం కాలేదు. అది నిజంగా ఆ ప్రాసెస్ గుండా వెళ్తేనే అది అర్థమవుతుంది, ఆ యాక్చువల్ పెయిన్ ఎట్లా ఉంటుందో. ఆ తల్లిదండ్రులు పనిష్మెంట్ ఇచ్చేటప్పుడు పిల్లలకి వాళ్ళు ఎక్కువ బాధపడతారు. ఇష్టపూర్వకంగా ఎప్పుడు పనిష్ చేయరు పిల్లల్ని తల్లిదండ్రులు. వీళ్ళకి ఇదైపోవాలి అదైపోవాలని పనిష్ చేసినా కానీ పిల్లలు ఎంత బాధపడతారు, దాని డబల్ బాధ ఉంటుంది తల్లిదండ్రులకి. ఎందుకంటే అది నేను ఎట్లా చెప్పగలంటే, నేను పిల్లలుగా ఉన్నప్పుడు, నేను చిన్నగా ఉన్నప్పుడు నేను కూడా బాధపడ్డా, దెబ్బలు తిని బాధపడ్డా, తర్వాత దెబ్బలు కొట్టి కూడా బాధపడ్డా. సో ఎట్లా 2 ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను చెప్పగలను. దెబ్బలు తినే బాధ కన్నా దెబ్బ మనం వేసేటప్పుడు లేకపోతే కరెక్ట్ చేసేటప్పుడు ఉండే బాధ చాలా ఎక్కువ. సో ఇక్కడ తండ్రి ఏంటంట, దూరం నుంచి తన కుమారుని చూచినప్పుడు అంట ఏం చేశాడంట, కనికర పడ్డాడు. అన్నీ మర్చిపోయాడు. వీడు నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు, లేకపోతే నా ఆస్తి కావాల్సి వచ్చింది, నేను అక్కర్లేదు. అదే మనమైతే ఏమంటాం, ఇవన్నీ చెప్తాం, ఇన్ని రీజన్స్ చెప్తాం, వచ్చినా కానీ లోపలికి వెళ్ళి అలిగి కూర్చుంటాం మేము. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడంట, తండ్రి దూరముగా చూశాడంట కుమారుడు రావడం. దూరంగా చూసి ఆయన మైండ్లో ఇంకా ఏం చేస్తాడంట, చూసి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, వాడి పరిస్థితి ఏంటి, భయంకరమైన పందులు మేపే స్థలం నుంచి వచ్చాడు. ఈయనేంటి ప్యాలెస్లో ఉన్నాడు కదా, మంచి ధనవంతుడు కదా తండ్రి. ఆయన ఏం చేశాడంట, పరిగెత్తుకొని వచ్చి తన మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. మనం చూస్తే గనక అసలు తన సర్కమ్స్టాన్సెస్, కుమారుడు తిరిగి వచ్చాడు అని ఒక్కటే చూశాడు, కానీ తను ఎటువంటి పరిస్థితుల్లో తిరిగి వచ్చాడు అని చూసాడా, లేదు. ఆయన నా కుమారుడు వచ్చాడు, కనికరపడ్డాడంట. యేసుప్రభు గురించి ఏమైనా ఆయన జన సమూహం చూసినప్పుడు ఏమొచ్చిందంట, ఆయనకి కనికరం వచ్చిందంట. దాదాపు 8 సార్లు రాయబడింది సువార్తల్లో, 8 సందర్భాల్లో ఆయన కనికర పడ్డాడని. తండ్రి హృదయం అది. యేసుప్రభు ఉపమాన రీతిగా ఆయన చెప్తున్నప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే, తండ్రి హృదయం గురించి ఆయన చెప్తున్నాడు. యేసుప్రభు కన్నా తండ్రి హృదయం ఎవరికైనా తెలుసా? తెలియదు. ఆయన తండ్రి ఏంటో ఆయనకు తెలుసు, ఆయన తండ్రి హృదయం ఏంటో ఆయనకు తెలుసు. నన్ను చూస్తే మీరు తండ్రిని చూసినట్టే అంటారు. అంటే ఎంత కనికరము, ఎంత ప్రేమ కలిగిన వ్యక్తి, ఎంత కనికరం, ఎంత ప్రేమ కలిగిన దేవుడు. మనుషుల చెడుతనము విస్తరించిపోయిందంట. అసలు ఎంత ఇదైపోయిందంటే వాళ్ళ ఊహలు కూడా ఎప్పుడు కేవలము చెడ్డవైనందుకు ఏం చేస్తాడంటే, అప్పుడు దేవుడు డిసైడ్ చేసుకున్నాడు ఏంటంటే, నేను మనుషులని మొత్తానికి ఇచ్చేస్తాను. కానీ ఒక్క వ్యక్తి కనపడ్డాడంట, నీతిమంతుడు. సో ఇష్టపూర్వకంగా మనుషులకి హాని చేయాలని దేవుడు అనుకోడు. మనం చదివాం కదా విలాప వాక్యాల్లో ఇందాక 3:33 ఇష్టపూర్వకంగా దేవుడు అంట ఎవరికి ఏ హాని, అసలు ఆయన చేయాలంటే ఏమైనా చేయొచ్చు. ఆయన సర్వాధికారి, సృష్టిని మాటదు. నేను చేసినది నేనే, నాకు అధికారం ఉండదు. మనం ఏదైనా చేస్తామనుకోండి, మనం ఏమనుకున్నాం, నా ఇష్టం ఇది అంటారా? నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను, నన్ను అడిగేవాడు ఎవడి, నాది అంటాం. ఎవరైనా క్వశ్చన్ చేసినా ఏమంటాం, నాదిది. మన వైపు అయితే రెండో ఆలోచన కూడా ఉండదేమో, వీళ్ళు నా మాట ధిక్కరిస్తారా, వారు నా మాట ఇచ్చేస్తారా అని చెప్పి. దేవుడికి అన్నీ తెలిసి కూడా ఆదామ ఎక్కడున్నావని ఎత్తుక్కుంటూ అక్కడ వచ్చాడు. ఎత్తుకడానికి అవసరం లేదు, దేవుడు చేసిన ఏదైనా మనమే కదా, దేవుడు చేసిందే కదా. ఆయన ఒక్క నిమిషంలో కనపడగలరు. ఎందుకు మనకు తెలుసు, యెహోవా కనులు భూమి అంతా సంచారం చేస్తున్నాయంట. భూమి అంతా సంచారం చేసే దేవుడు, ఆయన కళ్ళకి అన్ని తేటగా కనపడుతున్నాయని అంటాడు.
మనము చూస్తే 139 కీర్తన చూస్తే ఏంటి, ఆయన నుంచి ఏది నీ నుంచి దాచలేము అంటాడు దావీదు. ఏది నీ నుంచి అసలు చీకటి కూడా నీకు వెలుగు అంత స్పష్టంగా కనపడుతుంది దేవా, నీ నుంచి ఎక్కడికి పోగలం, మేము ఎక్కడ దాక్కోగలమని. అటువంటి దేవుడు వచ్చి ఆదమ్మా నువ్వు ఎక్కడున్నావని ఎందుకు అడుగుతున్నాను? అవకాశం ఇస్తాడు దేవుడు. ఆయన ఇష్టపూర్వకంగా మనకు కూడా ఎన్నో అవకాశం ఇస్తుంటాడు దేవుడు. ఇష్టపూర్వకంగా ఎవ్వరికి కూడా నష్టం కానీ, బాధ కానీ, హాని కానీ చేయాలనుకోడు. నేను ఫ్రైడే షేర్ చేస్తున్నాను. నేను ఫ్రైడే రోజు ఒక చర్చ్కి వెళ్తున్న సమయంలో నేను ఆటోలో వెళ్తున్నా, సామెతో మాట్లాడుతూ ఫోన్లో పక్కన ఒక భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. అంటే ఏమైందో నాకు తెలీదు, నాకు అంత చూసే ధైర్యం లేకుండా నేను చూడలే. కానీ నాకు అసలు నాకు వాళ్ళ ఎవరో తెలీదు, వాళ్ళు బండి పైన కింద పడిపోయి వాళ్ళ లేవలేకుండా అట్లాగే అతుక్కున్నారు, దానికి అట్లా కింద అట్లా ఉన్నారు. అది చూసినప్పుడు నాకు ఎంత బాధ, ఎంత ఇది వచ్చేసి నేనే అసలు నాకే దడ వచ్చేసి చెమటలు వచ్చేస్తున్నాయి. నేను అనుకున్నా అసలు మనకి ఇంత అనిపిస్తే ఏం తెలియదు మనకి, నాకైతే ఏం తెలియదు ఆయన గురించి. ఎవరో వాళ్ళు తెలియదు, వాళ్ళ ఫేసెస్ నేను చూడలేదు, వాళ్ళ అసలు ఫేసెసే చూడలేదు నేను ఎప్పుడూ కూడా. ఉట్టి వాళ్ళు అక్కడ పడి ఉండడం, యాక్సిడెంట్ అవ్వడానికి నాకు అంత కలవరం వస్తే మరి తండ్రి హృదయము ఎటువంటి హృదయం? తండ్రి తన కుమారుడు రావడం దూరం నుంచే చూశాడంట. ఒబీడియంట్ చైల్డ్, అబ్బా చాలా మాట వినే వ్యక్తి కాబట్టి నేను వీడికి ఏమైనా చేయాలి అనే ఉద్దేశంతో కాదు, తండ్రిని వద్దనుకొని తండ్రి దగ్గర మరి దెబ్బలాడి తీసుకున్నాడో లేకపోతే ఎలా తీసుకున్నాడో, నాది నాకు ఇచ్చేసేయి అన్నాడు. తండ్రి ఇచ్చేసాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు తను తెలివి తెచ్చుకొని తను ఇట్లా అనుకొని వస్తున్నాడన్న సంగతి తండ్రికి తెలియదు. కానీ ఏం చేస్తాడు, తను దూరం నుంచి రావడం చూస్తే కనికరపడి ఆయన ఏం చేశాడంట, ఆయన కుమారుణ్ణి వెళ్ళి ఆయన మెడ మీద పని ఆయన హత్తుకొని ముద్దు పెట్టుకున్నాడంట. నేను అనుకున్నా జస్ట్ ఒక చిన్న ఇది, నాకు అసలు సంబంధం లేదు, నేను వాళ్ళ గురించి ఏమి ఆలోచించక, నేను వాళ్ళని ఏమి చేయక, వాళ్ళ విషయమే నాకు అంత దడ వచ్చేసి కలవరం వచ్చేసి, అయ్యో పాపం ఎట్లా ఉంటారు, అయ్యో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇవన్నీ ఆలోచన నాకు జస్ట్ కొన్ని నిమిషాల్లో ఇవన్నీ ఆలోచనలు వచ్చాయి. వాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఎంత బాధేస్తుంది వాళ్ళకి తెలిస్తే, ఎంత బాధ కదా ఈ విషయం అనుకున్నా. సడన్గా నాకు గుర్తొచ్చింది తండ్రి హృదయం ఎటువంటిది. మన తండ్రి అదే విధంగా మనం ఆయన ఆజ్ఞని మీరినప్పుడు, ఆయన మాట వినక ఏదైనా ప్రమాదంలో పడినప్పుడు, ఏదైనా బాధలో మనం ఉన్నప్పుడు ఆయన హృదయం కూడా అదే విధంగా ఇంకా ఎక్కువగా కలవరపడుతుంది. ఎక్కువగా ఆయన మనం నశించిపోదని ఇంకా ఆయన ఏం చేస్తున్నాడంటే ఇంకా దీర్ఘశాంతం వహిస్తున్నాడు. ఇప్పటికైనా మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, చాలా టైం అయిపోయింది. మనం అనుకుంటున్నాం నోవా దినాల్లో ఆయన కోపం వచ్చింది, ఆయన నశించాడు, ఇంకొకసారి ఈ విధంగా మరి అంటే జలప్రలయం ద్వారా నేను మనుషుల్ని నాశనం చేయనని ఒక నిబంధన చేస్తాడు. కానీ యేసుప్రభు ఒక మాట చెప్తారు ఏంటి, 24 మత్తయి సువార్త 24వ అధ్యాయము 37 నుంచి 39 వరకు చదువుదామా. నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. జలప్రలయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండి జలప్రలయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. ఇక్కడ ఏంటంటే నోవా కాలంలో జరిగినట్లు దేవుడి రాకడ జరగబోతుందంట. నోవా కాలంలో జరిగినట్లు దేవుడి రాకడ జరగబోతుంది. అంటే హఠాత్తుగా ఆ సమయంలో ఏం చేస్తున్నానంట, నోవాహు ఆయన ఓడ తయారు చేశాడు. ఎన్ని సంవత్సరాలు చేశాడంట, 120 years ఆయన చేశాడు. ఆ చేసిన సమయంలో ఎవరు కూడా అందరంట ఆయన అంటున్నారు, చెప్తున్నాడులే అని అనుకున్నారేమో, వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ తినుతూ తాగడము, ఇంకేంటి వివాహాలు చేసుకోవడము, వీటన్నిటిలో వాళ్ళ రెగ్యులర్ డ్యూటీస్లో వాళ్ళు చాలా బిజీ అయిపోయారు. అయితే ఏమైందంటే ఒక రోజు నోవా ఓడలోకి వెళ్ళిన తర్వాత, జంతువులని ఓడలోకి వెళ్ళిన తర్వాత హఠాత్తుగా ఏమైందంట, జలప్రలయం వచ్చింది. హఠాత్తుగా ఎవరికి హఠాత్తుగా
ఎవరికైతే నమ్మలేదో, ఎవరైతే నోవా చెప్పిన మాట వినలేదో వాళ్ళందరికీ ఏమైంది? హఠాత్తుగా జలప్రళయము వారిపైన వచ్చింది. అది నోవాకి తెలుసా తెలీదా? వస్తుందని తెలుసు. ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ వస్తుంది అని తెలుసు. మనం కూడా అటువంటి కాలం సమయంలోనే ఉన్నాం. మనకు తెలియకపోవచ్చు ఈ ఈ కరెక్ట్ ఎగ్జాక్ట్ టైంకి ఇది అవుతుందని తెలియకపోవచ్చు. కాకపోతే మనకు సూచనలు ఇచ్చాడు దేవుడు. ఇది చూసినప్పుడు, ఇవి మీరు జరుగుతున్నప్పుడు మీరు ఏం తెలుసుకోవాలి? నా రాకడ సమీపంగా ఉందని మీరు తెలుసుకోవాలి. ఆ గడియ, ఆ సమయం నా తండ్రికి తప్ప ఎవ్వరికీ తెలియదు అన్నాడు. ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ కూడా, రక్షణ కూడా యేసుప్రభు సిలువ వేయడం వల్ల మరి మనుషులందరికీ రక్షణ వస్తుందని చెప్పి తెలియదు. రక్షణ వస్తుందని తెలిసేమో, కానీ దుష్టుడికి ఏంటంట, అది మరుగు చేయబడింది, వాడికి తెలియలేదు. లేకపోతే మనుష్య కుమారునైనా వాడు సిలువ వేసేవాడు కాదంట. సో కొన్ని దేవుడి యొక్క సీక్రెట్ ప్లాన్స్ ఉంటాయి, అది సమయం వచ్చినప్పుడే రివీల్ చేయబడతాయి. కానీ ఇంకొక మాట కూడా ఉంటుంది. ఆమోజు 3:7 నాకు ఈ మాట చాలా ఇష్టం. ఈ మాట బట్టి ప్రార్థన చేసుకుండా ఉండేదాన్ని. ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తా ఈ విషయం బట్టి. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. తన సేవకులకు, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడంట. అసలు ఆయనకి చెప్పే అవసరం ఏముంది? ఇప్పుడు ఇప్పుడు వేరే కంపెనీస్లో పనిచేస్తున్న వాళ్ళు అనుకోండి, వాళ్ళ CEO వచ్చేసి, లేకపోతే ఆయన ఓనర్ వచ్చేసి నేను ఇలా చేయబోతున్నాను మీరేమనుకుంటారని వచ్చి అడుగుతారు ఎవరైనా? ఆఫీస్లో ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఆయన ఇమ్మీడియట్ ఆయనతో పాటు ఎప్పుడు ఉండే ఒకరిద్దరికి తెలుస్తుందేమో, కానీ ఇంకా ఎవ్వరికి కూడా ఆయన ఆలోచనలు, ఆయన ప్రణాళికలు ఏమున్నాయో కంపెనీని బట్టి తెలియవు. కానీ ఎవరికి తెలుస్తుందంటే ఆయన క్లోజ్గా ఉన్న ఒక సర్కిల్ ఉంటుంది. ఎవరికైనా ఒకళ్ళిద్దరు ఉంటారు, వాళ్ళకి మాత్రం ఆయన ఏం ప్లాన్ చేస్తున్నాడు, ఏం చేయబోతున్నాడు అన్న విషయాలు చక్కగా ముందే తెలుస్తాయి. అందరికి తెలుస్తాయా? ఉద్యోగాలు చేసే వాళ్ళందరికీ ఎవరికి తెలియదు. మీ CEO ఏం ప్లాన్ చేయబోతున్నాడు ఇప్పుడు అని అడిగితే ఏదో 2-3 మాట బయట చెప్పిన విషయాలు తెలిసి అబ్బా మాకు అంతా తెలుసు అనుకుంటారేమో కొంతమంది, కానీ అది కాదు. కానీ ఆయన సేవకులైన ప్రవక్తలకంట ఆయన ఏం చేయబోతున్నాడు అది ముందుగా చెప్పకుండా దేవుడు ఏది కూడా చేయడంట. సో మనం చూస్తాం ఇక్కడ, నోవా నువ్వు ఒక ఓడ తయారు చేయి, ఎందుకంటే నేను ఈ లోకం పైన జలప్రళయం చేయబోతున్నాను, అందరినీ నేను నాశనం చేయబోతున్నా అన్న మాట చెప్పినప్పుడు నోవా వెంటనే లోబడి ఏం చేశాడంట? దేవుడు చెప్పిన యావత్తు చేశాడంట. ఇప్పుడు మనం కోల్పోయింది మరలా మనం తిరిగి సమకూర్చబడడానికి మనము ఈ యొక్క భయంకరమైన దినాల్లో ఉన్నప్పుడు మరి నిజముగా మనం దేవుడి దృష్టికి కనపడేవారిగా ఉన్నామా? నాకు ఈ మాట చాలా భయం వేస్తుంది యాక్చువల్లీ. లూకాసు వార్త 18వ అధ్యాయము ఒకసారి చూడమా. మనుష్య కుమారుడికి లోకంలో విశ్వాసము కనబడిన ఉంటుంది, కనుగొన్నాను ఉంటుంది కదా. 18వ అధ్యాయము 18-8 చదువు. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి పైన విశ్వాసం కనుగొన్నా. భయంకరం. అంతమందిలో దేవుడికి ఒక్క వ్యక్తి కనపడ్డాడంట, నోవా. మరి మనం నోవా లాంటి దినాల్లో ఉన్నామంటే దాని అర్థం ఏంటి? నిజమైన విశ్వాసం అరుదుగా కనపడుతుంది అని దాని అర్థం. నిజమైన విశ్వాసము తక్కువగా కనపడుతుంది. మనం విశ్వాసం అనుకుంటున్నామేమో, కానీ నిజమైన విశ్వాసం మనకు ఉందో లేదో, నిజముగా మనము దేవుడి రాకడ కోసం ఎదురు చూస్తున్నామో లేదో. మనం కూడా మన దినచర్యల్లో లేకపోతే మన దాంట్లో ఎంత బిజీ అయిపోతున్నాం. ఎనిమీ ట్రాప్ అది.
మనం బిజీ బిజీ అంటుంటాం కదా, నేను కూడా అంటుంటా. కానీ అదేంటి ఒక్కొక్కసారి నిజంగా మనము దేవుడి దాంట్లో బిజీ, దేవుడు చెప్పినట్టు చేస్తూ ఉంటే మనకి యాక్చువల్లీ ఒక అష్యూరెన్స్ ఉంటుంది. మనం బిజీ అవుతున్న విషయాల్ని బట్టి మనము కొన్నిసార్లు మనము ఆగి మెడిటేట్ చేయాలనుకుంటా, ఆగి ఆలోచించాలనుకుంటా. అవును, ఈ బిజీ నాకు యాక్చువల్లీ దేవుడు ఇచ్చిందా, నేను క్రియేట్ చేసుకుందా, లేకపోతే నేను ఏం చేస్తున్నాను అసలు? అందుకే మనం వీ హ్యావ్ టు స్టాప్ అండ్ మెడిటేట్. కొన్నిసార్లు మనం ఏం చేస్తున్నాం, మనం ఈ బిజీ అన్నాం అనుకో, ఈ బిజీ యాక్చువల్లీ కొంతమంది అంటారు కదా తెచ్చిపెట్టుకున్న తిప్పలని, మనం తెచ్చిపెట్టుకున్నవా, లేకపోతే దేవుడు ఒకవేళ ఏదైనా అనుమతిస్తే మనకి కృపనిస్తాడు, అవి చేయడానికి దేవుడు బలాన్ని ఇస్తాడు, శక్తినిస్తాడు, కృపనిస్తాడు. ఒకవేళ మనం తెచ్చిపెట్టుకున్న బిజీనెస్ అయితే మనం అదేం చేస్తుందంటే మన దేవుడి పని నుంచి మనని దూరంగా తీసుకెళ్తూ ఉంటుంది. సో కొన్నిసార్లు ప్రతిరోజు యాక్చువల్లీ చెక్ చేసుకోవాలి. కొన్నిసార్లు అంటే ఎప్పుడో నెలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి అనట్లేదు, కానీ మనం యాక్చువల్లీ ఎవ్రీడే చెక్ చేసుకుంటూ ఉంటే కొంచెం చిన్నగా డ్రిఫ్ట్ అయ్యామంటే మళ్ళీ వెంటనే మనం వచ్చేయచ్చు. మనం ఎప్పుడో మనకి బుద్ధి పుట్టినప్పుడు, ఎప్పుడో ఒకసారి గుర్తొచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అయ్యో అని అనుకునే దానికన్నా మనకి అలవాటు ఎవ్రీడే ఉందనుకోండి, మనం చెక్ చేసుకుంటాం. ఈరోజు నేను ఈ పనులు చేశాను, దాంట్లో నేను దేవుడి చిత్తానుసారంగా ఎన్ని చేశాను, దాంట్లో విశ్వాసంతో ఎన్ని చేశాను, విశ్వాసం లేకుండా ఎన్ని చేశాను. ఎందుకంటే మనం నోవా లాంటి కాలంలో ఉన్నామంటే ఇక్కడ యేసుప్రభు మాట మనం గుర్తు చేసుకోవాలి. యేసుప్రభు మరలా తిరిగి వచ్చినప్పుడు భూమిపైన విశ్వాసం కనుగొనునా అని ఒక క్వశ్చన్ మార్క్ ఉంది ఇక్కడ. దేవుడికి ఒక డౌట్, ఒక క్వశ్చన్ మార్క్ ఇట్లా పెట్టారు. మనకు ఎంత భయం రావాలి ఆ మాట విన్నప్పుడు. ఎవరైనా ఏదైనా ఎగ్జామ్ రాస్తున్నారనుకో, దాంట్లో ఉట్టి ఒక 10,000 మంది రాస్తుంటే ఒక 2 సీట్లు ఉన్నాయంటే ఏమవుతుంది? ప్రతి ఒక్క వాళ్ళ మనసులో ఏమొస్తుంది? టెన్షన్ వచ్చేస్తుంది, భయం వచ్చేస్తుంది. మనం లోకపరమైన విషయాల్లో చాలా టెన్షన్, భయం పడతాం, కానీ దేవుడి విషయాలు చాలా ఈజీగా తీసుకుంటాం. నోవా ఆర్క్ ఆయన ఆ ఓడ సిద్ధపరిచే వరకు ఏమైంది, అంత మామూలుగానే అనిపించింది. ఈయన ఎందుకు తయారు చేస్తున్నాడో, ఈ ఓడ ఎవరు చెప్పారో ఏంటో, అంత మామూలే ఉంది కదా, మాకేం సూచనలు కనపడట్లేదు, ఈ వర్షం ఏంటంటున్నాడు, జలప్రలయం అంటున్నాడు, ఈయన పాపం మతి చెల్లించిందేమో అనుకున్నారేమో, మనకు తెలియదు. అందుకేం చేస్తారు, ఆయన పని ఆయన చేస్తున్నారు, వీరి పని వీరు చేస్తున్నారు. కొంతమంది వచ్చి ఇదేదో వింతగా ఉందని కొంతమంది వచ్చి చూస్తుంటారు. అట్లా కొంతమంది అట్లాగే చర్చికి కూడా కొంచెం అప్పుడప్పుడు వచ్చి చూస్తుంటారు వింతగా, ఏం జరుగుతుంది ఇక్కడ, వింత విశేషాలు. కొంతమంది హేళన చేయడానికి వచ్చి ఉంటారేమో, అరే ఏం చేస్తున్నావు నువ్వు, వేరే ఏదైనా పనికొచ్చే పని చేయొచ్చు కదా అని ఉంటారు. ఓడను వచ్చి చూసేసి, ఓహో ఓడ, ఎందుకు ఇంత పెద్ద ఓడ కడుతున్నావు, ఎవరు చెప్పారు నీకు, ఏమైనా పత్రం ఉందా, ఏమైనా రాసిందా, ఎవిడెన్స్ కావాలి కదా మన కళ్ళకి, మన మనుషులం కదా. దేవుడు నాకు ఇది చెప్పాడు, దేవుడు నాకు ఇది నేను చేయమన్నాడు అంటే నవ్వి ఎగతాళి చేసేవాళ్ళు ఇవాళ రేపు ఇంకా ఎక్కువ ఉన్నారు. మరి ఈ సమయాల్లో యేసుప్రభు అన్న మాట మన హృదయాల్లో, మన చెవులో అది రింగ్ అవుతూ ఉండాలి. నాకు అప్పుడప్పుడు చాలా భయం వేస్తుంది ఈ మాట. మనుష్య కుమారుడి లోకానికి తిరిగి వచ్చినప్పుడు ఆయనకి భూమిపైన విశ్వాసము కనుగొన్నా, కనుగొంటాడు, నేనున్నాను కదా అని ధైర్యం మనం చెప్పగలమా? అవును దేవా నువ్వు కనుగొంటావు, నేను ఉంటాను కదా, నేను నిన్ను ఫుల్గా కాన్ఫిడెంట్గా నేను నమ్ముతున్నాను, నేను నీ యొక్క మార్గంలో నడుస్తున్నాను అని ఎవరన్నా మన సంఘంలో లాస్ట్ టైం ఈవెన్ కిరణ్ ప్రశ్న అడిగారు కదా, ఒకవేళ ఈరోజు కనుక యేసుప్రభు వస్తే మనం సిద్ధంగా ఉన్నామా? మనం సిద్ధంగా, సడన్గా వస్తారనుకో, సడన్గా వస్తే సిద్ధంగా ఉన్నామా? అయ్యయ్యో వస్తున్నాను, కొంచెం టైం ఇవ్వండి, నేను ఇప్పుడే నేను మళ్ళీ ప్రార్థన చేసుకొని వస్తాను, ఉంటుందా? ఉండదు, సమయం ఉండదు. అందుకే మనం ఏదైనా చేస్తే వెంటనే, ఏదైనా మనం ప్రాబ్లం ఉంటే వెంటనే మనం పశ్చాత్తాపడిపోవాలి, వెంటనే మనం సరి చేసేసుకోవాలి, వెంటనే మనం దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. అపవాదికి చోటు ఇవ్వద్దు. ఎప్పుడు మనం చోటిస్తాం? ఎప్పుడు మనం చోటిస్తామంటే ఎక్కువ గ్యాప్ ఇస్తే ఏమిస్తుంది, ఇంకొకళ్ళు వచ్చి ఉండడానికి చోటిస్తాం, అవునా కదా? చోటు ఇవ్వకుండా ఉంటే
ఎవరు వచ్చే ఛాన్స్ ఉండదు. అందుకే ఎక్కువ దేవుడి దగ్గరికి వెళ్ళినా మనం ఇంకా టైం ఉందిలే, ఇంకా చూద్దాంలే, ఇంకా చేద్దాంలే అనుకున్న సమయం అంతా ఏమవుతుంది, అపవాదికి మనము చోటిస్తూ ఉంటాం. అందుకే వెంటనే మనం త్వరపడి పరిగెత్తుకొని వెళ్ళి మనం సరి చేసేసుకోవాలి. అమ్మ నాకొద్దు, ఈ గ్యాప్ నాకొద్దు, ఎందుకంటే నాకు ఏది ముఖ్యము, నేను నా దేవుడితో ఉండాలి. మనం ఎందుకు చేయబడ్డా, మన పర్పస్ ఏంటి, నరుని తయారు చేసిన ఉద్దేశం క్లియర్గా దేవుడు చెప్పాడు. మనము యాక్చువల్లీ ఆయనతో పాటు ఉండాలి. ఆయన ఏదైతే యేసుప్రభు మరలా తిరిగి సంపాదించాడో అది మనకి ఆల్రెడీ అసలు యాక్చువల్లీ ఇచ్చి ఉన్నారు. యేసుప్రభు మరణించి తిరిగి లేచాక మనకి ఏ అధికారం అయితే ఇచ్చాడో అది ఏదైనా వనంలో ఆదామును సృష్టించే వాళ్ళకి ఆల్రెడీ ఉండే అధికారం. కానీ ఏం చేశారు వాళ్ళు, ఆజ్ఞని మీరి పోగొట్టుకున్నారు. మనం వేరే వాళ్ళని, మనం ఆదాము చాలాసార్లు పాపం ఎన్నో నిందలు వేస్తుంటాం వాళ్ళ పైన, మీ వల్లే. కానీ మనం ఇంకా యేసుప్రభు జయ జీవితం మనకి ఇచ్చాక కూడా మనం ఎన్నిసార్లు పడిపోతుంటాం, ఎన్నిసార్లు మన అడామిక్ నేచర్, మన ఆదాము యొక్క స్వభావం మనలో బయటికి వస్తూ ఉంటుంది. కొన్ని వచనాలు నేను చదివినప్పుడు నాకు చాలా భయం వేస్తుంది. అసలు ఏం చేస్తాం మనం నిజంగా. ఒకసారి చూద్దాం, కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 45వ వచనం నుంచి 50 వరకు చదువుమా. ఇందు విషయమై ఆదామను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. జీవించు ప్రాణి అంట ఆదాము, కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ. తర్వాత చదువుమా. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుషుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. మొదట పుట్టినవాడు ఏంటంట, ప్రకృతి సంబంధి అయి భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడంట. ఒకవేళ మనం ఇంకా క్రీస్తు యొక్క స్వభావం, క్రీస్తు యొక్క స్వరూపంలో మనం మార్చబడకపోతే మనం ఏంటంట, భూ సంబంధమైన వారమై ఉంటాం. ఇంకే ఏంటి తెలుసా, ఒక మనిషి చనిపోయినప్పుడు ఏమంటారు తెలుసా, పాతి పెట్టేటప్పుడు ఈ మాట నాకు చాలా ఇది అనిపిస్తుంది, మట్టి నుంచి వచ్చాడు కాబట్టి తిరిగి మట్టికి చేరుతారని. మనం ఒకవేళ భూ సంబంధమైన విషయాల్ని బట్టే, భూ సంబంధమైన అడామిక్ నేచర్ ఉంటే మనలో ఇంకా ఏంటంటే మనం ఎక్కడ మనం లేపబడతామా, తిరిగి ఆలోచించుకుందాం. లేపబడతామా? చదవండి. రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు, మంటి నుండి పుట్టినవాడెట్టివాడో మంటి నుండి పుట్టిన వారును అట్టివారే. మట్టి నుండి పుట్టినవాడెట్టివాడో మంటి నుండి పుట్టినవారును అట్టివారే. మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మట్టి నుండి పుట్టినవారు అట్టివారే అంట. అంటే ఆదాము ఎక్కడ వెళ్ళాడు? ఆదాము శరీర సంబంధమైన మనిషి కాబట్టి ఆత్మ ఇది పోగొట్టుకున్నాడు కాబట్టి ఆయన మరణం ఆయనలో ప్రవేశించింది. ఇక్కడ ఏమైందంట, ఇక్కడ ఏమన్నా మట్టి నుంచి వచ్చిన వాళ్ళు మీరు కూడా మళ్ళా మట్టికే వెళ్తారండి. తర్వాత పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులు అట్టివాళ్లే. దీంట్లో ఉన్న మనం స్పిరిచువల్ మీనింగ్ మనం ఒకవేళ అర్థం చేసుకుంటే, మనం ఇంకా శరీర సంబంధమైన వాళ్ళగానే ఉంటే, మనం ఇంకా యేసుప్రభు ఆయన ఆత్మ సంబంధి, ఆయన మీరెవరో నాకు తెలియదు అనే రోజు వస్తుంది, మీరెవరో నేను ఎరగను అనే రోజు వస్తుంది. కానీ మనం ఆత్మ సంబంధమైన వారమైతే, మనం ఆత్మ మూలంగా పుట్టిన వారమైతే ఆయన మనని గుర్తుపడతారు, వీళ్ళు నా వాళ్ళే. ఎందుకంటే నా స్వరూపంలో నా పోలికలో ఉన్నారు వీళ్ళు. ఎవరైతే మరి క్రీస్తుని అంగీకరించారో ఏమవుతారు, వాళ్ళు ఎవరు పిల్లలుగా మారతారంట, దేవుని యొక్క పిల్లలుగా మారతారంట. యోహాను మొదటి అధ్యాయము 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి
దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఒకవేళ మనం ఆల్రెడీ దేవుని పిల్లలమైతే మళ్ళీ ఇప్పుడు దేవుడి పిల్లలు అవడానికి అధికారం ఇవ్వడం ఏంటి? మనం దేవుడి స్వరూపంలో దేవుడి పోలికలో పుట్టామనుకుంటే చాలాసార్లు అంటారు, అందరికీ అది ఒక ఊత పదం లాగా అందరు మనం దేవుడి స్వరూపంలో దేవుడి పోలికలో పుట్టామని. అది ఎప్పుడు దేవుడు ఫస్ట్ ఆదం అవ్వని సృష్టించినప్పుడు. తర్వాత ఏమయ్యారు వాళ్ళు? ఎప్పుడైతే పాపంలో పడిపోయారో ఆదాము స్వరూపంలో ఆదాము పోలికలో పుడతా ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు కడపటి ఆదాము ద్వారా మనం ఏమవుతున్నాం? మరలా సమకూర్చబడుతున్నాం. ఇప్పుడు ఏమంటున్నాడు? ఎవరైతే ఆయన అంగీకరించారో వారి అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాడంట. తర్వాత వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వలనైనను శరీరేచ్ఛల వలనైనను అదేమ్మా ఇక్కడ మొదటి కొరింథీ 15వ అధ్యాయము. మంటి నుండి పుట్టిన వాడెట్టివాడో మంటి నుండి పుట్టిన వారును అట్టివారే, పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. మరియు మనము మంటి నుండి పుట్టిన వారి పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికను ధరింతుము. మట్టిలో పుట్టిన వాని పోలిక మనం ఎలా అయితే ధరించుకున్నామో ఇప్పుడు ఏంటంట? పరలోక సంబంధి పోలికయు ధరింతుము. పరలోక సంబంధి పోలిక ధరించాలంటే ఉట్టి పోలిక అంటే ఉట్టి ఏమంటారు? మనము రెప్పపాటునప్పుడు మార్చబడతాం. ఇక్కడ దాని గురించి తర్వాత రాయబడింది. ఇంకా కొన్ని విషయాలు మనం ధ్యానిస్తే మనము మరణమాని ముల్లెక్కడ మరణమాని విజయం ఎక్కడ అనే ముందు కొన్ని విషయాలు ఉంటాయి అవి అనడానికి. అవి మనము చదువుమా. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన. సహోదరులారా, నేను చెప్పేది ఏంటంటే రక్త మాంసములు దేవుని రాజ్యము స్వతంత్రించుకొన నేరవు. మనం శరీరానుసారమైన మనుషులు అయితే మనము దేవుని రాజ్యంలోకి మనం వెళ్తామని ఎలా అనుకుంటున్నాం? ఆ పడిపోయిన ఆదాము యొక్క స్వరూపంలోనే మనం ఉంటూ ఇంకా మనం దేవుని రాజ్యం వెళ్తామంటే దేవుని రాజ్యంలో మనం గుర్తుపట్టరు. దేవుడి రాజ్యం అని గుర్తుపట్టదు. ఎందుకంటే మనం ఈ లోక సంబంధమైన వాళ్ళవైతే అక్కడ ఇప్పుడు నేను వెళ్ళి నా ఇష్టం వచ్చినా నేను ఎక్కడో నేను అమెరికా వెళ్ళిపోతానంటే రానిస్తారు? ఒట్టిగా రానివ్వరు. వెళ్ళడానికి ఏముండాలా? మనకు ఫస్ట్ పాస్పోర్ట్ ఉండాలా, అక్కడి నుంచి పర్మిషన్ ఉండాలా, అక్కడి నుంచి వెళ్ళడానికి ఒక పత్రం ఉంటుంది. ఆ పత్రం ఉంటేనే మనం వాళ్ళ దేశంలో అడుగు పెట్టగలం. అదేవిధంగా మన దేశంలో రావాలంటే కూడా అదే ఉంటుంది. ఎవరంటే వాళ్ళు ఎట్లా అంటే అటు వెళ్ళిపోలేరు. ఒకవేళ మనం ఈ యొక్క ఏంటి రక్త మాంసములు ఏంటి? నేను చెప్పినదేమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు. రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోనేరు అంట. రక్త మాంసములు ఇంకా మనము చాలామంది అంటారు కదా, నీకు చీము రక్తం లేదంటే లేదని. మనం ఎందుకు అంటే దాని అర్థం ఏంటి? నీకు రోషం లేదా, నీకు ఏమన్నా అంటే నొప్పేదా, వీటి అని అన్నానికి ఏమంటారు? నీకు చీము రక్తం లేదా అంటారు. అంటారా? అంటే ఏంటి? నీకు రోషం పౌరుషం ఏం లేదా, ఏమన్నా కానీ అట్లా ఉంటావు అని అంటారు. ఇక్కడ మనం ఏంటంటే అట్లా ఉండొద్దనే దాని అర్థం. ఇక్కడ ఏంటంటే రక్త మాంసం ఉన్నవారు దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు. క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. క్షయత అంటే నశించేది, నశించిపోయే జాబితాలో ఉంటే మనము ఎప్పటికీ ఉండే నిరంతరం ఉండే దాన్ని ఎట్లా మనం స్వాతంత్రించుకుంటాము? లేదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనున్నప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు. ఇక్కడ రెండు ధరించుకోవాలని చెప్తున్నాడు దేవుడు. ఏంటంటే క్షయమైనది అక్షయతను అంటే ఏదైతే మోటల్ అంటే ఏదో నశించిపోయేది ఏం చేస్తారంటే అది నశించబడిన దాన్ని ధరించుకోవాలంట. అప్పుడు ఏమవుతుందంట? మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు. ఎప్పుడైతే ఇది ధరించుకుంటారో, ఎప్పుడైతే ఇది అవుతుందో అప్పుడు ఏంటంట? విజయమందు మరణము మృంగివేయబడెను.
అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. విజయమందు మరణము మృంగివేయబడను అన్న అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఎప్పుడైతే క్షయమైనది అక్షయతను ధరించుకుంటుందో, మర్త్యమైనది అమర్త్యం ధరించుకుంటుందో అప్పుడంట. మనం శరీరెచ్చల్లోనే ఉంటూ మరణమా నీ విజయం ఎక్కడ, మరణమా నీ ముళ్ళెక్కడ అని ప్రశ్నించే ఇది లేదు. ఎందుకంటే దానికి మీనింగ్ లేదు. ఎందుకు? ఒకవేళ మనము ఆ యొక్క స్వరూపంలో పోలికలో మార్చబడకపోతే, క్రీస్తులాగా మనం కనబడకపోతే మనం పరలోక రాజ్యము చేరట్లేదు. ఆ యొక్క ఏమంటారు, అపోహ మనం ఉంటే, గలత్ ఫహమీ అంటారు హిందీలో, ఉంటే డేంజరస్ స్టేట్. అది ధరించుకున్నప్పుడే ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. విజయమందు మరణము మృంగివేయబడిన వాక్యము నెరవేర్చబడుతుంది. ఎవరిలో నెరవేర్చబడుతుంది? మనలో. ఎప్పుడు? క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, మర్త్యమైనది అమర్త్యమును ధరించుకున్నప్పుడు, అప్పుడంటే ఇది నెరవేర్చబడుతుందంట. అప్పుడు నెరవేర్చబడుతుంది. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముల్లు పాపమునుకున్న బలము ధర్మశాస్త్రమే. మరణముకున్న ఏంటంట? మరణపు ముళ్ళు ఏంటి? పాపము. ఒకవేళ మనం ఏదన్నా పట్టుకోగలంటే పాపం. అందుకే మనం పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తాను ఎక్కడ అప్పగించుకున్నాడంట? ప్రాణు మీద ఆయన అప్పగించుకున్నాడంట. అయినా మనం ఇంకేమి ఇష్టపడతాం? అందుకే ఇక్కడ మనం ఇంటెన్సిటీ ఆఫ్ యేసుప్రభు చెప్పిన మనం అర్థం చేసుకోవాలి. మనుష్య కుమారుడు ఈ లోకాన్ని తిరిగి వచ్చినప్పుడు మరలా విశ్వాసం కనుగొనంటే, ఈ విశ్వాసం అంటే నేను నమ్ముతున్నాను, నాకు ఇది చేస్తాడు దేవుడు, నాకు అది ఇస్తాడని కాదు. మన విశ్వాసం ఎట్లా అంటే, నేను యేసుప్రభు నా కోసం రాబోతున్నాడు కాబట్టి నేను ఆయన స్వారూప్యంలో, ఆయన పోలికలో, ఆయన బిడ్డగా, ఆయన నాలో కనిపించే విధంగా నేను మారాలి. అప్పుడు ఏం చేస్తాడు? ఆయనదైనది ఆయన తీసుకెళ్తాడు, ఆయనది కానిది ఆయన వదిలేస్తాడు. ఆయనకు సంబంధించింది ఏం చేస్తారు? ఆయన తీసుకెళ్తాడు. ఆయనకు సంబంధించింది ఆయన వదిలేసి వెళ్ళిపోతాడు. నువ్వెవరవో నాకు తెలియదని ఎందుకంటారు అంటే, క్రీస్తు స్వరూపంలో లేరు కాబట్టి. వాళ్ళు ఏం చేస్తున్నారంట? వారు ప్రభువా అని ప్రతివాడు పరలోక రాజ్యము నేను మీ నామంలో దయ్యాలను వెళ్ళగొట్టాం, మీ నామంలో మేము అది చేసాం, మీ నామంలో మేము ఇది చేసామంటే, అక్రమము చేయవారులారా నా యొద్ద నుంచి తొలగిపోండి. అంటే మీరు ఒక నియమం పాటించలేదు. యేసుప్రభు ఎప్పుడన్నా తండ్రి యొక్క మాట తప్పాడా? లేదు, తప్పలేదు. సో తప్పిన ప్రతివారు ఏంటంటే అక్రమం చేస్తున్న వారమే. అక్రమం చేస్తున్న వారమే. తండ్రి దేవుడికున్న మొదటి ఇదేంటి? ప్రేమ, కనికరం. అది లేకుండా మీరు ఎన్ని ఆఫరెన్స్ ఇచ్చినా, మీరు ఎన్ని ఇది ఇచ్చినా ఏమంటాడు దేవుడు? అవన్నీ వేస్ట్. నేను మొదట కోరుకునేది ఏంటి? మర్సీ, కనికరం కోరుతున్నా అంటాడు. ఎందుకు? ఫస్ట్ దేవుడు మనం చూసి ఏం చేశాడంట? కనికరపడ్డాడు. హల్లెలూయా. కనికరం లేని హృదయాలు ఉంటే మనం నిజంగా రక్షణ యొక్క ఏమంటారు మొత్తం భావంని మనం అర్థం చేసుకోలేదు. రక్షణ అనే ఇది లేదు. కొంతమంది మేము రక్షింపబడ్డామని వాళ్ళంతా గొప్ప వ్యక్తులు లేనట్టు ఉంటారు. లేదు, నేను రక్షింపబడితే నేను ఫస్ట్ టైం గ్రహిస్తాను, నేను పెద్ద పాపిని, నేను పాపిని కాబట్టి నేను దేవుడి సహాయం లేకుండా, దేవుడి ఇది లేకుండా నేను ఏమి చేయలేను. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చి నేను నీ దాసుడిగా ఉండడానికి కూడా నాకు అర్హత లేదయ్యా. దాసులుగా ఉండడానికి కూడా అర్హత లేదు. ఈ వాక్యం నాకు చదివిన నిజంగా భయం వేస్తుంది. అరే నిజంగా నేను ఇంకా శరీర ఇచ్చలను పూర్తి చేసుకుంటూ నేను వాటిని పూర్తి చేసుకుంటూ నేను గనక ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనుకోండి, నేను పరలోక రాజ్యం చేరుతున్నాను. సో ఐఎమ్ హ్యాపీ, అంత బాగుంది. యేసుప్రభు వచ్చి నాకు నీలో విశ్వాసం కనపడట్లేదు, నువ్వు
నేను నీలో లేను. సో నువ్వు ఆయన లేకపోతే ఆయనదిగా ఎట్లా క్లెయిమ్ చేసుకుంటాడు ఆయన? ఆయన లేకపోతే, ఆయన కనబడకపోతే, నీలో నాలో ఆయన కనబడకపోతే, ఇప్పుడు సపోజ్ వివాహం జరగబోతుంది కదా, మనం మాట్లాడదాం దాని గురించి. సో ఒక కమ్యూనికేషనే లేదు, లేకపోతే ఒక సంబంధమే లేకపోతే, ఒక అగ్రిమెంటే లేకపోతే తనదిగా ఇప్పుడు జాన్ ఇప్పుడు హానాని క్లెయిమ్ చేసుకోవాలి, ఎలా క్లెయిమ్ చేసుకుంటాడు? అగ్రిమెంట్ లేదు, ఏం లేదు. ఎవరంటే వాళ్ళని పోతే ఈమె నాది అని అంటే ఊరుకుంటారా? ఎవరైనా ఊరుకోరు. ఫస్ట్ ఒక అగ్రిమెంట్ ఉండాలి. అగ్రిమెంటే లేదు. దేవుడితో మనకు అగ్రిమెంట్ ఉందా? దేవుడి పనులతో మనకు అగ్రిమెంట్ ఉందా? దేవుడు చెప్పిన విషయాలు, ఒకవేళ మీరు నన్ను ప్రేమిస్తుంటే ఏమంటారు? నా ఆజ్ఞలు మీరు గాయకుంటారు. నేను ప్రేమిస్తున్నా ఇష్టం వచ్చినట్టు చేస్తే లేదు, అగ్రిమెంట్ లేదు. నేను ఒకటి చెప్తున్నా, నువ్వు ఇంకోటి చేస్తున్నావు. దేవుడు అంటే మీరు సమ్మతించి నా మాట వినేలా మీరు భూమి అందు మంచి పదార్థాలు మీరు తింటారు. సమ్మతించాలి దేవుడితో. ఇద్దరు సమ్మతించకపోతే ఎట్లా కూడి నడుస్తారని అంటాడు దేవుడు. సమ్మతించాలి. మనం దేవుడితో సమ్మతించకపోతే ఆయన ఎట్లా వచ్చి తీసుకెళ్తాడు? అది చాలా క్లియర్గా మనం ఈవెన్ దీంట్లో చూడవచ్చు. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని యుండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఓకే, సో పాపం లేకుండా ఇంకొక ఆయన కోసం ఎదురు చూసేవారు అని ఉంటుంది. పీటర్లో అనుకుంటా, చూడమా 3వ అధ్యాయము 14 నుంచి 18 వరకు చదవమా. ప్రియులు 2వ పేతురు 3వ అధ్యాయము 14 నుంచి. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్త పడుడి. సో ఏంటంటే ప్రియులారా, ఏంటి ఒక రోజు మొత్తం అంతా నశించిపోతుంది, కానీ దేవుడు ఆయన కోసం ఎదురు చూసేవారిని ఆయన తీసుకెళ్తాడు అని ఈ యొక్క దీంట్లో మనం చూస్తే గనక ఆ యొక్క వెలుగులో అంటే కొత్త ఆకాశం కొత్త భూమి చేయబడుతుంది మన కోసమని ఇక్కడ మనం చూస్తే ముందు వచనాలు. దాని తర్వాత ఏమంటారు? ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టుచున్నారు గనక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్త పడు. ఆయన దృష్టికంట ఎవరైతే మనం తీసుకెళ్ళడానికి వస్తున్నారో ఆయన దృష్టికి మనం ఎట్లా కనపడాలంట? నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడండి. ఎప్పుడు చూసినా మనం పౌలు పత్రికలు చూసినా పేతురు పత్రికలు చూసినా హెచ్చరిస్తూ ఉంటారు, జాగ్రత్త పడండి. ఆయన చెప్పినట్లు ఆయన రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి జాగ్రత్త పడండి, సిద్ధపడండి అని హెచ్చరిక వస్తుంది. ఉట్టిగానే ఇచ్చారా హెచ్చరిక? లేదు. దేవుడు ఇన్ని మార్లు ఒక మాట చెప్తున్నారంటే అది నెరవేరుస్తుంది. ఆయన మొదటి రాకడ గురించి చెప్పబడేటప్పుడు ఎన్నో ప్రవచనాలు. తర్వాత ఏమైందంటే చాలా నిశ్శబ్దమైన సమయం వచ్చిందంట. హఠాత్తుగా ఏమైంది? కన్య మరియకు ఒక వర్తమానం వచ్చింది, ఈ లోకానికి రక్షకుడు వచ్చాడు. అదే విధముగా ఇక్కడ నోవా కాలంలాగా తినడం తాగడం మరి వివాహాలు చేసుకోవడం వివాహాలు ఇవ్వడం ఇవన్నీ బిజీ లైఫ్లో ఉంటున్నప్పుడు సడన్గా వింటుంటాం, అవునా ఓకే, వెళ్తూ చూస్తుంటారు. చూసి కొంతమంది ఇది చేస్తారు, అమ్మో నేను అక్కడ చర్చ్కి వెళ్ళాలనుకుంటా, లేకపోతే నా లైఫ్ని మొత్తం దేవుడు సమర్పించుకోవాలి, ఇంకెన్ని రోజులు ఇలా అనుకున్న వాళ్ళు ఉండొచ్చు, రకరకాల ఇవి ఉన్న వాళ్ళు ఉండొచ్చు. కానీ ఏమవుతుందంట, ఆ దినము రావడం అనేది మనం ఆపలేము. మనం సిద్ధపడడం తప్ప ఇంకొక వేరే ఆప్షన్ లేదు మనకి. లేకపోతే విడవబడిన వారిగా ఆ యొక్క జలప్రళయం వచ్చి వారిని ముంచేసిందంట. ఒక్కళ్ళు కూడా మిగలకుండా మొత్తము నాశనం అయిపోయింది. రెండవ మారు మరి అదే విధముగా మరి అగ్నితో దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. ఆ సమయం వచ్చే వరకు గనక మనం ఏంటంట, ప్రియులారా
వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్త పడుడి. ఒకవేళ మీరు దీనికోసం కనిపెట్టిన వారైతే మీరేంటంట ఆయన గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకంగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడండి. తర్వాత చదవమా. మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. 17వ వచనం చదవమా. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు, అక్కడ జాగ్రత్త పడి అంటున్నాడు, ఇక్కడ కాచుకొని అంటున్నాడు. ఏంటంట, ప్రియులారా మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనక. మనకు ముందుగా తెలియబడడం అనేది ఏంటంటే చాలా గొప్ప దేవుడు ఇచ్చిన కృప, ఆధిక్యత. ముందుగా తెలుసుకున్నారు గనక ఏంటంట, మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. మీకు కలిగిన స్థిర మనస్సును ఏంటి విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. పడిపోకుండా కాచుకోవాలంట. అక్కడేమో జాగ్రత్త పడాలి, ఇక్కడేమో కార్చుకోవాలి. కాచుకోవడం అంటే ఏంటి? ఉన్నదాన్ని భద్రపరచుకోవడం, ఉన్నదాన్ని జాగ్రత్తగా పెట్టుకోండి. మనం చూస్తాం కదా, సార్దీస్ సంఘంతో కూడా అంటాడు, మీరు కాచుకోమంటాడు దేవుడు. సార్దీస్ సంఘంతో మాట్లాడినట్టు మీకు ఒక రెప్యుటేషన్ ఉంది. ఏంటి? మీరు బతికున్నారని మీకు రెప్యుటేషన్ ఉంది, కానీ మీరు చచ్చిన వారే. బతికున్నారు రెప్యుటేషన్ మాత్రమే, అంటే ఉట్టి మీకు పేరు ఉంది. ఇప్పుడు మనం చూసి అబ్బా మహానేమ హౌస్ ఆఫ్ ప్రేయర్ ఎంత మంచిగా ఉంటుంది అని నలుగురు చెప్పిన తర్వాత మనం అబ్బా అదే నిజం అనుకోవద్దు. మనమేంటో మనకి తెలుసు. సో మనం దేవుడు అడుగుతున్నాడు. దేవుడు వచ్చినప్పుడు మనం చూసినప్పుడు మనం ఆయన దృష్టికి కనపడుతున్నామా? నిష్కలంకులుగాను నిందారహితులుగాను మనం ఆయన దృష్టికి కనపడుతున్నామా? అది అందుకే యేసు ప్రభు, మనం చాలాసార్లు మనుషులు ఇచ్చే సర్టిఫికెట్ని బట్టి మనం చాలా సంతోషిస్తుంటామేమో. అది దేవుడు ఏమి రికమెండేషన్ లెటర్ కాదు. వాళ్ళు నన్ను మెచ్చుకున్నారు దేవా, వాళ్ళు నన్ను అంగీకరించారు, అదే నేను నామంలో స్వస్థతలు చేశాను, నీ నామంలో దయాలు నిలగొట్టాను, చూడు అక్కడ ఎంత అద్భుతాలు చేశాను, కాబట్టి నాకు నీ యొక్క రాజ్యంలో ఎంట్రీ ఇవ్వంటే ఏమంటున్నాడు దేవుడు? అక్రమం చేయవలరా నా యొద్ద నుంచి పొండి అంటాడు. మీరు అక్రమం అంటే నియమము ఉల్లంఘించిన వారు, ట్రెస్ పాసర్స్ అంటారు కదా, వాళ్ళు అనమాట. ఒక ప్రాపర్టీ దగ్గర రాసి ఉంటారు, ట్రెస్ పాసెస్ విల్ బీ ప్రాసిక్యూటెడ్. అంటే మీరు ఈ యొక్క హద్దు దాటిపోతే మీకేమొస్తుంది? శిక్ష రాగలదు, కాబట్టి మీరు జాగ్రత్త అని ఒక వార్నింగ్ అనమాట. ఇక్కడ చూస్తే అది దాటిపోయారు కాబట్టి మీకు నా సంబంధం లేదంటున్నాడు యేసు ప్రభు. నీ నామంలో అది చేస్తాను. ఒక వేరే మనుషులు ఇచ్చే దానికి, మనుషుల్లోకి జరిగిన దాన్ని మనం ఒక ఇదిగా వాడుకోలేం. ఆయన తిరిగి వచ్చే దినాన మనం ఏ విధంగా కనపడుతున్నాం? ఆయనకు నిజంగా నిష్కలంకులుగా నిందారహితులుగా మనం కనబడుతున్నాం. ఇంకేం చెప్తున్నాడు? మీరు వేరే ఏమంటారు? మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకోవాలంట. ఆల్రెడీ స్థిర మనస్సు ఉంది, కానీ వేరే వాళ్ళు చెప్పుడు మాటలు బట్ట ఏమంటున్నాడు ఆయన? ఆ స్థిర మనస్సును మీరు పోగొట్టుకోకుండా కాచుకోండి. ఇక్కడ కాచుకోండి. ఎవరు ఏమి చేసినా ఇప్పుడు యేసుప్రభు మనం యేసుప్రభు స్వరూపంలో పోలికలో మార్చబడాలి కాబట్టి ఒకరోజు ఆయన ఏం చేస్తారో మనం ఆలోచిద్దాం. ఒకరోజు నేను ఇట్లా చనిపోబోతున్నాను, నాకు ఇటువంటి మరణం సంభవిస్తుంది అని అంటే పేతురు చాలా ఆయన మీద ప్రేమ కలిగిన వాడు వచ్చి ఏమంటున్నాడు? ఇది నీకు జరగకుండాను గాక, ఇలా ఇలా కాకుండా ఉండను గాక అంటే ఏమన్నాడు ఆయన? సాతానా వెనక్కిపో అన్నాడు. మనుషులు వేరే దేవుడు తండ్రి యొక్క చెప్పిన మాట తప్ప వేరొక మాట వినపడితే ఏం స్వరంగా గుర్తించాడు ఆయన? సాతాను యొక్క స్వరముగా, అపవాది స్వరముగా ఆయన గుర్తించాడు. ఇది నాకు, ఇది కాదు. మనం ఏం చేస్తాం? మనకు ఎవరైనా ఎంపతి కొంచెం చూపించారనుకోండి, అబ్బా నిజమే కదా అని మనం దాంట్లో కొట్టుకుపోతాం.
చెప్పుడు మాటలకి మనం ఆదాం అవ్వనంటే మేము అవ్వ ఎంత పాపం చేసేసింది, అవ్వ వల్లే మాకు ఈ పరిస్థితి వచ్చింది, మనం అవ్వలాగా ఎన్నోసార్లు చేస్తున్నాం, అయినా ఆయన దీర్ఘశాంతం వహించేవాడంట దేవుడు. అందుకే మనం ఇంకా నిలిచిన్నామంట. వాళ్ళకైతే తీర్పు వెంటనే వచ్చింది. మనం అన్ని దేవుడి యొక్క కార్యాలు రుచి చూచి మరలా మనము అదే ఏమంటారు పంది వంటి స్వభావం కలిగి తిరిగి వెళ్తే, కుక్క వాంతి తిన్నట్లు మనం కూడా తిరిగి వెళ్తుంటే ఏమవుతుందంట, మనం ఇంకా ఆయన రాజ్యంలో ఆయన నామం నువ్వెవరో నాకు తెలియదు అంటాడు యేసుప్రభు. అయ్యో యేసుప్రభు, నేను క్రిస్టియన్గా ఇన్ని సంవత్సరాలు బతికాను, నాకు ఒక పేరుంది, కావాలంటే నువ్వు మా వాళ్ళని ఎవరైనా అడుగు అంటే దేవుడికి అవసరం ఎవరైనా అడగడం లేదు. ఆయన ఎవరు ఏమై ఉన్నారో ఆయనకి స్పష్టంగా తేటగా కనబడుతుంది. ఒక చెప్పే అవసరం లేదు, అన్ని స్పష్టంగా. ఇప్పటి వరకు మనం అపోహలో ఉన్నామేమో, మనం మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడని ఉంటుంది. మోసపోకుడి, మనం జాగ్రత్త పడాలి, మనం మోసపోతున్నామా అని. సాతాను పని ఏంటి, మనల్ని మోసపరచాలి. మోసపరచడమే వాడి పని. మోసం అపవాది వాడు. ఎప్పుడు మనం మోసపరిచి మళ్ళీ మన మీదే నేరారోపణ చేస్తాడు వాడు. మనం పడిపోయినప్పుడల్లా వాడు నవ్వి, చూసావా నువ్వు ఇంత నమ్మావు కదా, వ్యక్తి చూడు ఏమయ్యాడు, నేను వాడిని పడేస్తాను అని చెప్పుకుంటాడేమో. అయినా మనం నశించిపోకుండా ఏంటంటే దేవుడు దీర్ఘశాంతము వహిస్తున్నాడు. మనం ఎప్పుడెప్పుడు మనం ఎన్ని మార్లు అది మనం పడిపోతాం, మనం ఇది చేస్తున్నామో దేవుడు అప్పుడు ప్రతిసారి మనకి ఆయన కృప చూపిస్తున్నాడు. 18వ వచనం చదవమ్మా. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. దేంట్లో అభివృద్ధి పొందాలంట? మన ప్రభు అయిన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. కృపయందును జ్ఞానమందు అభివృద్ధి పొందాలంట. ఇవి కాదు, మన ఈ లోకపరమైన వాటి కాదు. మనం ఇంకా మనం మొదటి ఆదామును కనుక మనం ఇంకా మనము ఇది చేస్తూ ఉంటే, అడామిక్ నేచర్ మనలో ఉంటే మనం ఎక్కడికి వెళ్తున్నామంట? ఈ మట్టితోనే కలిసిపోతాం. రిజరక్షన్ అనేది మనకి ఉండదు. ఒకవేళ మనము ఒక ఏమంటారు ఆ ఇమ్మోర్టాలిటీని మనం కనుక హత్తుకుంటే, ఒకవేళ మనం ఆయన మరణంలో సహానుభవం గల వారిగా ఉంటే, ఆయన జీవంలో కూడా మనకు ఆ అనుభవంలో మనం ఉంటాం. క్లియర్గా ఉంది. ఇఫ్ యు అగ్రీ అంటే మనం ఆయనతో సమాధి చేయబడ్డామంటే, ఆయన ఏ విధంగా అయితే తాను తగ్గించుకొని మరణం పొందినంతగా ఆయన ఏం చేశాడంట? విధేయత చూపించాడంట. మరణం పొందినంత విధేయత మనం కలిగి ఉంటే, అంటే మనం ఇందాక చేసే శరీర రక్త మాంసములు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు, వాటికి ప్రవేశం లేదు. అంటే మన రోషం, మన పౌరుషం మనకున్నది, మనము అన్నీ విడిచిపెట్టి మన తండ్రి యొక్క మాట చిత్తము నెరవేర్చడానికి మనం ఇచ్చేయకపోతే మనకు ప్రవేశం ఉండదు. 1 యోహాను 3వ అధ్యాయము 2-3 వచనాలు చదువుదాము. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఆయన ఉన్నట్లుగానే మనం ఆయన చూస్తాం కాబట్టి మనం ఎట్లుండాలంట? ఆయనను పోలి ఉందుమంట. మనం ఆయనను పోలి ఉందామని ఎరుగుదుము. అంటే మనని ఆయన తీసుకెళ్లే సమయానికి మనం ఎలా ఉండాలంట? ఆయన పోలికలో ఉండాలంట. వీ షుడ్ బీ లైక్ హిమ్. ఆయనలాగా ఉండాలంట. మనకి ఆయన యొక్క విషయాలు తెలియని వారం కాదు, ఆయన పోలికలో ఆయన లాగా మనం ఉండాలంట. ఇన్ హిజ్ లైక్నెస్. ఇంగ్లీష్లో అయితే క్లియర్గా ఉంటుంది. అండ్ ఎవ్రీవన్ ఒక్క నిమిషం. బిలవెడ్, we are God's children now, and what we will be has not yet appeared, but we know that when he appears we shall be like him. ఆయన లాగా మనం ఉంటాం. ఆయన లాగా మనం ఉండాలంట. ఈరోజు మనం చూసుకుంటే, ఈరోజు మనల్ని మనం పరీక్షించుకుంటే, ఈరోజు రాత్రి సపోజ్ యేసు ప్రభువు వస్తున్నారనుకోండి, ఎవరు చెప్పగలరు నన్ను ఆయన గుర్తుపడతాడు, ఎందుకంటే నేను కూడా ఆయనలాగే ఉన్నాను. ఆయన దూతలకు ఆజ్ఞాపించి ఏంటంట, ఆ సిక్కులు ఇచ్చేసి ఆయన పంటను కోయమన్నప్పుడు మనం ఆయనలా కనపడతామా?
మన పైన ఆయన ముద్ర ఉందా? మనం ఆయన చెందిన వారుగా ఉన్నామా? మనం గుర్తుపట్టడం ఎలా? అక్కడ ఆయన బూర ఊదినప్పుడు ఎవరు ఎత్తబడతారు? ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో, ఆయన లాగున్న వాళ్ళే. ఇంకా మిగతా వాళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు చాలామంది, అబ్బా నేను కూడా వస్తాను, నేను కూడా వెళ్తాను, నేను కూడా ఇచ్చేస్తాను అనుకున్న వాళ్ళు ఏమవుతారంట? విడిచిపెట్టబడవచ్చు. సో ఇదేంటి మనం ఇందాక చెప్పిన జాగ్రత్తలు, మనం పేతురు చాలా జాగ్రత్తలు చెప్తున్నాడు. ఏ మనిషి అయితే చాలా దుడుకుగా ఏదో ఒక ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసే వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు సడన్గా జాగ్రత్తలు చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన తెలుసుకున్నాడు ఆయన జీవితంలో ఏంటంటే, నేను క్రీస్తు యొక్క స్వరూపంలో, క్రీస్తు యొక్క పోలికలో మార్చబడాలి, లేకపోతే నేను ఎత్తబడాలి. అందుకే మీకున్న జాగ్రత్తగా మీరున్నది కాచుకోండి అంటాడు. మీరు నిష్కలంకాను నిందారహితులుగా ఉండడానికి జాగ్రత్త పడండి అంటాడు. మీకున్నది మీరు దాచుకోండి. ఆయన కృపలో నిలిచి ఉండడం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇట్స్ నాట్ యువర్ ఓన్ వర్క్స్. క్రైస్తవులకు ఉన్న ప్రాబ్లం చాలాసార్లు మనము ఎక్కువగా మెచ్యూర్డ్గా ఉన్న బిలీవర్స్గా ఏం చేస్తామంటే, నాకు అన్నీ తెలుసు అన్న స్వభావం మనకు వచ్చేస్తుంది. ఎక్కడో అక్కడ నాకు అన్నీ తెలుసు అన్న స్వభావము మనకు వచ్చేస్తూ ఉంటుంది. నాకు అన్నీ తెలుసు. యెహోషువ లాగా మనం కూడా ఏం చేస్తాం? కొన్నిసార్లు ఒక్క విజయం రాగానే మర్చిపోయాడు దేవుని యందు విచారణ చేయడం. గిబియోనీలు రాగానే ఏం చేస్తాడు? ఓకే అని వాళ్ళతో నిబంధన చేసేసుకున్నాడు. ఆ నిబంధనలో కొనసాగడం ఇజ్రాయేల్కి ఎంత కష్టమైందో. ఒకసారి అయితే వారికి తీర్పు వచ్చింది రిస్పా కాలంలో, మనకు తెలుసు కదా, కరువు వచ్చేసింది. అది వాళ్ళకి ఇచ్చిన ఇది మీరినందుకు వాళ్ళకి. సో ఎప్పుడు కూడా వాళ్ళు ఒక పెయిన్గా వాళ్ళకు ఉన్నారు గిబియోనీలు. వాళ్ళని ఏమీ చేయలేరు, నాశనం చేయలేరు. ఎందుకంటే ఏమంటారు? దుడుకుతనంతో ఆలోచించకుండా, విచారణ చేయకుండా ఒక మాట ఇచ్చేశాడు. మనం జాగ్రత్త పడమంటున్నాడు దేవుడు. మనం ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో మనము ఆయన వచ్చే దినం ఎలా కనపడాలంట? ఆయన్ను పోలి ఉన్నవారిగా మనం ఉండాలంట. ఒకవేళ లేకపోతే ఏంటి పరిస్థితి? గుర్తుపట్టరు. మనం గుర్తుపట్టబడలేము. తర్వాత 3వ వచనం చదవమా. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. ఆయనలో ఈ నిరీక్షణ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంట? ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకుంటాడంట. తన్ను పవిత్రుడిగా చేసుకొనును. ఒకవేళ మనకి ఆ యొక్క నిరీక్షణ ఉంటే, నిరీక్షణ లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి, పర్వాలేదు. నిరీక్షణ లేని వాళ్ళు ఏం చేస్తారు? ఇష్టం వచ్చినట్టు ఉంటున్నారేమో. కానీ మీరు ఒకవేళ మీకు ఆ ఎక్స్పెక్టెన్సీ ఉంది, నేను ఎత్తబడాలి, నేను దేవుని రాజ్యంలో వారసుడిగా ఉండాలి, మనకు ఆల్రెడీ పౌరలకు పౌరసత్వం ఉంది. ఆ పౌరసత్వాన్ని మనం డినై చేస్తున్నామా? యాక్సెప్ట్ చేస్తున్నామా? అది ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే. గాడ్ ఆల్రెడీ మనకి ఫ్రీ ఎంట్రీ ఇచ్చేస్తాడు. కానీ కాదు నాకు ఇంకా టైస్ ఉన్నాయి, నేను ఇక్కడే ఉంటాను, నేను భూమిలోనే ఉంటాను అంటే, నువ్వు ఇక్కడే ఉండని చెప్పి వదిలేసి ఆయన కోసం సిద్ధపడిన వారిని, ఆయన కోసం నిరీక్షించిన వారిని ఏం చేస్తారంట? ఆయన యందు ఈ నిరీక్షణ కొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రుడుగా చేసుకొనును. ఆయన పవిత్రుడైనట్టుగా తను తాను పవిత్రుడుగా చేసుకుంటాడంట. సో ఇది ఒక వాక్ విత్ గాడ్. మనము కూడా హానా గురించి మనం చూస్తే ఆయన ఏం చేస్తాడు? ఆయన దేవుడితో నడిచాడంట. ఒక దిన హఠాత్తుగా ఆయన తీసుకొని దేవుడు వెళ్ళిపోయాడంట. మనకు అది మంచిగా అనిపిస్తుంది, అబ్బా నేను కూడా ఎత్తబడాలి అనుకుంటాం. కానీ ఎత్తబడడానికి ఒక ప్రైజ్ పే చేయాలి, ఆయనతో నడవాలి. ఆదామామతో నడవడానికి ఇష్టపడ్డాడు దేవుడు, కానీ వాళ్ళు ఏం చేస్తారు? నడవకూడదని వెనకాల వెళ్ళి దాక్కున్నారు. ఇక్కడైతే హానాకు ఏం చేస్తాడంటే దేవుడితో నడిచాడంట. అందుకే ఆయనకి ఇష్టం ఏం చేస్తాడు? ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు. సో మనం కూడా దేవుడితో నడిచే వాళ్ళగా ఉన్నామా? ఆయన చెప్పిన జాగ్రత్తలు మనము చూసుకుంటున్నామా? ఆయన చెప్పే హెచ్చరికలు మనం చూస్తున్నామా? నోవా కాలంలో ఉన్నాం. మనకు తెలియకుండానే రోజులు ఇట్లా స్విఫ్ట్గా అయిపోతున్నాయి.
తొందరగా అయిపోతుంది. ఈ వారం ఈరోజు సండే అంటే అరే చూస్తుండగానే నెక్స్ట్ వచ్చేస్తుంది. నెలలు గడిచిపోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి. కానీ మనము ఎలా ఉన్నాం? యేసుప్రభు తిరిగి వచ్చినప్పుడు అందరి దృష్టికి మంచిగా అనిపించే మహానయం హౌస్ ఆఫ్ ప్రేయర్ నిజంగా దేవుని దృష్టికి మంచిగా అనిపిస్తుందా? అది మన క్వశ్చన్ అయి ఉండాలి. ఒకవేళ మనది ఏమంటే ఇది నాకు దేవుడి నుంచి సర్టిఫికెట్ రావాలి, దేవుడు నన్ను మెచ్చుకోవాలి. మనుషులు మెచ్చుకుంటే అంటే నేను డిస్రెస్పెక్ట్గా ఉండమని చెప్పట్లేదు, సంతోషించండి. కానీ భయం ఉండాలి. ఏముండాలి? అమ్మో వీళ్ళు మెచ్చుకున్నా నిజంగా నేను యేసయ్య మెచ్చుకుంటున్నాడా? నిజంగా నేను యేసయ్యకి తగినట్లుగా ఉంటున్నానా? ఇది మన ఆలోచన ఉంటే మనము ఎప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకుంటుంటాం. సమయం తక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్తగా నడుచుకోండి. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలు కూడా చెప్తారు జాగ్రత్తగా. ఎందుకు ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నారు? ఎందుకంటే పడిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఈవెన్ ఎంచుకొనబడిన వారు కూడా పడిపోతారు అంత దినాల్లో ఉంది కాబట్టి మనము అన్ని జాగ్రత్తలు ఎందుకు చెప్తున్నారు అంటే మనకు అది చాలా అవసరం కాబట్టి. భయంకరమైన దినాల్లో ఉన్నాం, నోవాహు కాలంలో ఉన్న దినాల్లాగానే. ఎప్పుడు మనుషుల ఆలోచనలు ఏంటి? ఎక్కడ చూసినా చెడుతనమే, ఎక్కడ చూసినా దేవుని వ్యతిరేకతే, దేవుడిని హేళన చేయడమే, దేవుడిని మాటలు ఇచ్చేసే విధంగా. అంటే మాటలతో దాకపోతే క్రియలతో అవమానిస్తున్నారు. ఏదో ఒకటి దేవుని యొక్క సృష్టిని అవమానించే విధముగా కంటిన్యూస్గా చేస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు సంఘంగా. మనకి దేవుడు ఆ గిఫ్ట్ ఇస్తా అన్నాడు. కాలాలను సమయాలను ఎరిగే ఒక ఇస్సాకర్ అనాయింటింగ్ దేవుడు మనకి ఇస్తా అన్నాడు. మనతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం హెచ్చరికని తేలిగ్గా తీసుకోకుండా మనం ఏం చేద్దాం? సిద్ధపడదాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మనం బలకి మనము సిద్ధపరచుకుందాం. ఎస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అందరం కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుందాం. మన లైఫ్ని మనం ఆలోచించుకుందాం. నేను దేవుడు చెప్పిన జాగ్రత్తలు వహిస్తుంటున్నానా? నేను అన్నిటినీ మర్చిపోయి నా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నానా? దేవుని యొక్క జాగ్రత్తలు. నేను క్రీస్తు యొక్క స్వరూపంలో మార్చబడుతున్నానా? ఆయన తిరిగి వచ్చిన దినములో నేను ఆయనను పోలి ఉంటానా? నేను ఇంకా పడిపోయిన ఆదాము స్వభావం కలిగి ఉంటే ఆయన మట్టి నుంచి వచ్చాడు కాబట్టి నేను మట్టికే చేరుతాను. పునరుద్ధానం ఉంటుందా? నాకు పునరుద్ధానం ఉందా? నేను ఒకవేళ ఆయన ప్రేమించేవాడినైతే, నేను దేవుడిని ప్రేమించే బిడ్డనైతే, నీవు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొంటామన్నాడు యేసయ్య. మనం ఆయన చెప్పిన మాటలు జాగ్రత్తగా వింటున్నామా? జాగ్రత్తగా పాటిస్తున్నామా? మనుషులు చెప్పే నీతి విరోధులు చెప్పే మాటలు వింటూ చాలామంది అబ్బా దేవునికి విరోధంగా ఉన్న వాళ్ళు చెప్పే మాటలు చాలా కరెక్ట్గా ఉన్నాయి అంటాం. అటువంటి స్థితిలో ఉన్నామా? దేవుని మాటలు, దేవుని మనకు హెచ్చరిస్తున్న హెచ్చరికలు మనము నిజంగా మన హృదయానికి తీసుకుంటున్నామా? ప్రార్థన చేసుకుందాం. ఖారవశమందర కురియందర బాబా. అయ్యా, మీరు నాయన మాతో ఎన్నో లోతైన డీప్ థింగ్స్ మాట్లాడినప్పుడు మాకు అవి అర్థమయ్యేలాగా సహాయం చేయండి. మేము ఈ వారమంతా ఈ విషయాన్ని బట్టి మెడిటేట్ చేయడానికి సహాయం చేయండి. అయ్యా, మేము ఎంతైతే ఏ విధంగా అయితే ఉండాలో ఆ విధంగా లేమేమో ప్రభువా, మమ్మల్ని క్షమించండి. సిద్ధపరచమని అడుగుతుంటున్నాము. నీ రాకడ దినము త్వరలో ఉందని ప్రభువా ప్రభా మేమందరం నమ్ముచున్నాము, కానీ నిజంగా దానికి సిద్ధంగా ఉన్నామా ప్రభా అనేది అవును ప్రభా, ఆ యొక్క క్లారిటీ లేకుండా ఉన్నామేమో తండ్రి సహాయం చేయమని అడుగుతున్నాం. ఎస్ లార్డ్, డీల్ మాకు హెల్ప్ చేయండి ప్రభా, కృపనివ్వండి అయ్యా ప్రభా. జ్ఞానములో మేము అవును తండ్రి ఎదుగుటకు, నిలిచి ఉండుటకు సహాయం చేయండి. ఆయన కృపలో, జ్ఞానంలో ప్రభా మేము అవును ప్రభా నిలిచి ఉండుటకు, ఎదుగుటకు సహాయం చేయమని అడుగుతున్నాం. మీ జ్ఞానంలో మేము ఎదగాలి ప్రభా, మీ కృపలో మేము ఎదగాలి ప్రభా. కృపను ఒక లైసెన్స్ ఫర్ సిన్గా మేము తీసుకోకుండా సహాయం చేయండి అయ్యా. ఎస్ లార్డ్, సహాయం చేయమని అడుగుతున్నాం. మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటున్నామయ్యా.
మేము ఇప్పుడు బలిలో పాలు పంచుకొంచుండగా కూడా ప్రభా నన్ను మీరు మాతో మాట్లాడిన మాటలను ధ్యానిస్తూ మేము ఈ బలిలో చేయవేయనట్లు సహాయం చేయమని సమయాన్ని మీకు సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థించి పెడుకున్నాం తండ్రి. ఆమేన్.